చెప్పమ్మా. మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకోరా. ఓకే. 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 ఆ! మ్యామ్. ఉమ్, మెడిటేషన్ చేస్తూ అది తెల్లవారుజామునేనండి. ఉమ్, అరౌండ్ 3:00 అలాగా మెడిటేషన్ చేస్తూ మళ్ళీ నేను ఏదో ప్రేయర్ చేసి అంటే నాకు పలానా ప్రాబ్లమ్ ఉంది. దానికి సొల్యూషన్ కింద అనేసి నేను మెడిటేషన్ చేసి పడుకుని నిద్దట్లోకెళ్ళాను. ఒక డ్రీమ్ వచ్చింది. నేను ఉమ్, పడుకున్నాను. రైట్ సైడ్ ఇలా తిరిగి పడుకున్నాను. రైట్ సైడ్ నాకు ఇద్దరు పిల్లలు పాప, బాబు. ఇటువైపు పడుకునే ఉన్నారు మ్యామ్. అటువైపు మా సార్ పడుకుని ఉన్నారు ఆ చివరికి. నేను ఇటు తిరిగి పడుకున్నాను కదా! ఇటు సైడ్ వెనకాల నుంచి ఒకళ్ళొచ్చి పట్టుకుని పడుకున్నారు. యాక్చువల్‌గా బాబే. నేను బాబే అనుకున్నా మనసులో. బాబొచ్చి పడుకుని కాలేస్తారు. చిన్న కాళ్ళు తెలుస్తాయి కదా మనకి. అలా ఉమ్, చిన్న కాలు ఒకటి వచ్చి నా మీద ఏసి పట్టుకొని పడుకున్నారు. ఆ! మా బాబొచ్చి పట్టుకుని పడుకున్నాడనుకోని నేను అలాగే ఉన్నా. ఇంతలోకి ఒక ఫీమేల్ వాయిస్ వినిపిచ్చింది. "నువ్వు ఉమ్. ప్రయత్నించు" అని వినిపిచ్చింది. అప్పటికి ఒకలాగా ఏంటి "నువ్వు ఏమని? నువ్వు ప్రయత్నించు" అని వినిపిచ్చింది మ్యామ్. ఓకే, ఓకే. ఆ, లేడీ వాయిస్. అయితే అప్పటికి నాకు ఒకలాగా అవుతుంది. అదేంటనేది నాకు నేను నేనింకా నేను ఎలర్ట్‌గా లేను. పట్టుకొని ఉమ్, పడుకుని పొడికి అనుకుంటున్నా. కాసేపటికి ప్రయత్నించు అనంగానే అప్పుడు ఒకలాంటి మెలుకువ వచ్చి ఇదేంటి అని నేను ఇటు చూస్తే పిల్లలిద్దరున్నారు. ఉమ్, ఇటువైపు ఉన్నారు గదా! మరి ఇటువైపు పట్టుకున్నది ఎవరని చెప్పి కాలు పట్టుకొని ఆ చిన్న కాలుని పట్టుకొని ఇలా పైకి లేపాను నేను. ఆ, ఇలా కాలు పట్టుకొని పైకి లేపాను. తిరిగి చూస్తే అక్కడ అదంతా ఏంటంటే నాకు చేతిలో కాలేం లేదు. కానీ నాకు కాలు పట్టుకున్న ఫీలింగే ఉంది. బట్ కనిపించడానికి అక్కడ ఏం లేదు. ఒక వైబ్రేట్ ఒకలాంటి పొగలాగా అదో వేరేలాగుంది. ఉమ్, అదేంటంటే మరి మా బాబు కాదు. కానీ బాబు ఉమ్, కాలే అది. అట్లా ఉమ్, అనిపించింది. తర్వాత అది కొంచెం ఒకలాగా అవుతూ ఉంటే నేను ఇది చేయలేకపోతున్నా. ఇదేంటి ఇలా వచ్చిందనుకుంటుంటే ఇంకా మళ్ళీ అదే వాయిస్ లేడీ వాయిసు ఇంకా అవ్వలేదా అనేసి ఆవిడ కాళ్ళు అటు సైడు కాళ్ళు ఇట్లిట్లా నా తల దగ్గర ఇలా టప టప కొడుతూ పక్కన "నువ్వు ఉమ్, ఇంకా అవ్వలేదా? ఇంకా నువ్వు గట్టిగా ప్రయత్నించాలి" అనేసి అన్నారు. అప్పుడు ఉమ్, నేను వెళ్ళి నువ్వు నా నేను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఉండే డ్రీమ్‌లో. ఉమ్, నువ్వు అట్లా నన్నేమి ఇది చేయలేవు. నేను అలర్ట్‌గానే ఇదిగానే ఉన్నాను. నువ్వు వదిలిపెట్టాల్సిందే అనేసి నేను చాలా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. వాయిస్ రావట్లేదు అస్సలు. మాట పైకి నేను మాట్లాడుతున్నాను గానీ, పైకి రావట్లేదు. చాలా ఒకలాగా ఉంది. అలా ఉమ్. కొద్దిసేపు కంటిన్యూ అయిన తర్వాత రిలీజ్ అయింది. వెంటనే నేను కళ్ళు ఓపెన్ చేసి చూసా. కరెక్ట్‌గా టైం 3:30 అయింది. ఓకే. అది అట్లా ఎందుకొచ్చిందనేది నాకు అంటే అర్థం కాలేదు. ప్రయత్నించు అంటే ఆ రోజు ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఆ! ప్రయత్నించు అంటున్నావు కదా. ఆ రోజు యాక్చువల్‌గా నేను చిన్న స్కూల్ రన్ చేస్తున్నానండి. స్కూల్‌లో పిల్లలు కొంచెం తక్కువున్నారు. స్ట్రెంత్ పెరగాలని ఒకటి నేను అనుకున్నాను. దాని ఓకే, తర్వాత ఇంకా నేనేమైనా తప్పులు చేసుంటే ఏమైనా నేను అనేసి మంచి మార్గంలో నన్ను నడిపించండి. నాకు తప్పులు చేసినా గూడా అనేసి అట్లా ప్రేయర్ చేసుకున్నాను మేడం అంతే. ఆహ్, ఓకే. ఆహ్, తర్వాత ఈ మధ్య వచ్చే కలలు గూడా నాకు ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా ఎవరో తెలియనోళ్ళొస్తున్నారు. నాకు తెలియట్లేదు. ఉమ్, ఇంతకుముందు కలలొచ్చేవాళ్ళంటే చనిపోయినోళ్ళు మా నాన్నగారో ఎవరో వచ్చేవారు. కలలు నాకు బాగా గుర్తుంటాయి. మంచి ఓకే. మంచి కలలొచ్చేవి. ఏదన్నా గాడ్ రిలేటెడ్‌గా అలా గూడా మంచి శివలింగం అంటే అవి మంచి మంచివొచ్చేవి. ఇప్పుడొచ్చేవంటే నాకు తెలియట్లేదు. చూసిన ఉమ్, వాళ్ళు కాదు. ఎవరో కొత్తవాళ్ళొస్తున్నారు. ఎప్పుడు చూడని వాళ్ళు. అవి ఉమ్, కొంచెం అర్థం కావట్లేదు కొన్ని రోజుల నుంచి. కానీ ఈ కళ మాత్రం నాకు బాగా ఎందుకో అంతకుముందు గూడా ఒకసారి 2, 3 ఇయర్స్ బ్యాక్ మ్యామ్ అంటే బాడీ ఎక్స్‌పీరియన్స్ అయింది. ఉమ్. అయినప్పుడు కూడా నేను నడుచుకుంటూ వెళ్తూ ఒక బాబు ఏడుస్తూ ఉన్నాడక్కడ. ఒక ఆవిడ పట్టుకునుంది. నేను వాళ్ళని చూస్తున్నా. అంత దూరం ఎళ్లి బాబునే చూస్తున్నా. మరి ఎందుకోనని నాకు అర్థం కాలేదు. అదెప్పుడొచ్చింది బాబునే చూస్తున్న కల? అది అప్పుడు నేను బాగా డీప్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ డీప్‌గా మెడిటేషన్ చేసేదాన్ని. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా 2, 3 టైమ్స్ వచ్చినియి మేడం. ఆ టైంలో వచ్చింది ఆ కల. అంటే ఇక్కడ స్కూలు మళ్ళీ రన్ చేయాలనుకున్నారు. దానికి ప్రయత్నం చేయమన్నట్టున్నారు అయితే. స్కూల్ గురించి అంటారా? అంటే హ్మ్. పిల్లలు తక్కువున్నారు. స్ట్రెంత్ పెరగడం కోసం అని. అంటే అంటే ప్రయత్నం అనేది ఉండాలి. అంటే నీకక్కడ ప్రయత్నం అవసరం లాగుంది. అందుకే ప్రయత్నం గురించి చెప్పినట్టున్నారు. హ్మ్.
అయితే మరి ఆ బాబు అదేంటండి అది తర్వాత లేసిన తర్వాత కూడా ఒకలాంటి ఎనర్జీ అంటే కరెంట్ షాక్ కొడితే ఒక టైప్ లో ఉంటది కదా ఆ ఎనర్జీ ఫీల్ లేసిన తర్వాత కూడా కళ్ళ నుంచి బయటకు వచ్చాక కూడా నాకు హ్మ్. అదే ఫీల్ ఒకలాంటి ఎనర్జీ ఫీలే ఉంది కానీ ఎనర్జీ లాస్ ఫీల్ లేదు గదా! లాస్ట్ ఫీలింగ్ అయితే ఏమి లేదు నేను ఇబ్బంది పడినట్టు ఏం లేదు కానీ నా మీద ఏదో ప్రెజర్ అయితే గట్టిగా అప్లై అయ్యి ప్రెషర్ మాట అంటే వినలేదు. నీ జీవాత్మ రిలీజ్ అవ్వటం, అక్కడికి వెళ్ళటం, అక్కడ మాస్టర్స్‌తో మాట్లాడటం అయన్నీ కూడా నీకు అవేర్‌నెస్ ఉందిలే ఇక్కడ బాడీకి కూడా. ఆ అంటే అందువల్ల నీకలా చిన్నప్పుడు కొంచెం మరి వచ్చి అలా కాలు లేపి అని పట్టుకున్నాను. నీకనిపిస్తుంది గానీ పిల్లలు కానీ అక్కడ ఇంకేం చూపించలేదు కదరా! హ్మ్. ప్రయత్నించు అన్న వర్డ్‌నే గదా! యూజ్ చేస్తున్నారు. ఆ! అంటే అక్కడ ప్రయత్నం అనేది మెయిన్ ఇంపార్టెంట్ లాగుంది. ఆ ప్రయత్నం హ్మ్. అనేది చెయ్యరా. కానీ ఓకే. కర్మ చూపించలేదు. దుష్కర్మ మాత్రం చూపించలేదు. కానీ దుష్కర్మ హ్మ్. మళ్ళీ అడుగు. ఉంటే ఆహా! చూపిస్తారు. అంటే నేను ఎందులో నుంచో బయటికి రాలేకపోతున్నాను. అదేదో ప్రయత్నించమన్నారు గానీ, అది ఎందులో నుంచి అనేది నాకు అర్థం కాలేదు. అందుకనే అడిగానండి. ఎందులో నుంచి అనిపిచ్చింది? అసలప్పుడు ఆలోచిస్తుందంతా స్కూల్ గురించే కదా! స్కూల్ గురించి ఏమన్నా అంటే నార్మల్‌గా జనరల్‌గా ప్రేయర్ చేసిన అట్లాగే ఆహ్, ఇవి మనకి జనరల్‌గా అప్పులు అవి ఉంటాయి గదా! హ్మ్. ఇవి బాగా ఉన్నాయి. కొంచెం వాటిలో నుంచి నేను బయటికి రావాలి. కొంచెం ఫ్రీగా ఉండాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి అనేసి అట్లా. దేనికైనా సరే ప్రయత్నం ఒక్క నిమిషం రా మళ్ళీ ఒక్క నిమిషం. ఓకే అండి. ఒక్క నిమిషం. ఓకే. చెప్పమ్మా లిఖిత. లిఖిత? ఆ! అంతేనండి. ఏం లేదు ఇంక. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. లిఖిత నీకొచ్చిన డ్రీమ్స్ అన్నీ గ్రూప్‌లో పెడుతున్నావా? ఎవరైనా మాస్టర్‌ని అడుగుతున్నావమ్మా లిఖిత? లిఖిత? లేదండి. లేదండి. ఆ! అంటే ఏమి అంటే నువ్వే డీకోడ్ చేసుకున్నప్పుడు అది నీకు సరిగా అర్థం కాదు గదరా! ఇంకా అవునండి. ఆ! మరి అప్పుడు మీకెలా అర్థమవుతుందమ్మా? అప్పుడు గ్రూప్‌లో ఉన్న అడ్మిన్స్ ఉన్నారు కదా! ఆ! మాస్టర్స్ ఎవరో ఒకరికి కాల్ చేయాల్సింది. మణిమాల మేడమో, నాకో శ్రీదేవి మేడం, అనుష మేడం, మానస మేడం అందరున్నారు. ఓకే గ్రూప్‌లో అండి. అయినా పెట్టండి. మీకు ఓకే మీరుగా అండి. డీకోడ్ చేసుకుంటే అది అర్థం కాదు మీకు. అందుకే సరే. మీకు పాస్ట్ మెంబర్స్ కనిపిస్తున్నారు. ప్రెజెంటోళ్ళు కనిపిస్తుంది. మీకు క్వెషన్‌గా ఉందంతా. అందుకని ఈసారి నుంచి ఏ డ్రీమ్ వచ్చినా గ్రూప్‌లో పెట్టండి. ఇంతకుముందు అంటే నేను చూసే వాళ్ళే వచ్చేవాళ్ళండి. ఇప్పుడు నేను అంటే నాకు ఆ దాన్ని లెవెల్‌కి అంటే మీరు చూసేవాళ్ళు వచ్చారా? దాన్ని మనం డిసైడ్ జేయలేము.
డ్రీమ్‌ని ఆ! బట్టి డిసైడ్ చేస్తాం. ఆ! ఓకే. అందుకని డ్రీమ్ పెడితే మేము డ్రీమ్ ఆన్సర్ చేస్తాం కదా! అందుకని. ఓకే. ఓకే. ఓకే ఓకేనా? అక్క. హ్మ్. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? అందరూ 72 బ్రీత్స్ చేస్తున్నారా? ఆ కనెక్టివిటీ పోకుండా చూసుకోండి. ఆ కనెక్టివిటీ పోయిందనుకోండి, మళ్ళీ దాన్ని సంపాదించడానికి చాలా టైం పడుతుంది. కనీసం మీరు తెలిసిన మాస్టర్స్‌నైనా కనుక్కుంటున్నారా లేదా? విజయ చెప్పమ్మా. అన్‌మ్యూట్ చేసుకోరా. నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా. నాది ఒక డ్రీమ్ మాస్టర్. నైట్ హ్మ్. వచ్చింది. హ్మ్. మా అన్నయ్య చనిపోయి 1 ఇయర్ అయితుంది. హ్మ్. డ్రీమ్‌లో మటుకు తన పెళ్ళయితుందంట. హ్మ్. పెళ్ళయితుంది. మళ్ళీ వెంబడే ఆయన స్టెప్స్ ఎక్కి పైకెళ్ళిపోయి కిందికి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడంట. నాకు ఒక పెద్దాయన చెప్తున్నాడు ఈ విషయం. హ్మ్. ఆయనెవరో తెలీదు. ఆయన హ్మ్. అమ్మ మీ అన్న ఇప్పుడే పెళ్ళై 3 నిమిషాలే అయ్యింది పెళ్ళయ్యి. హ్మ్. పైకెళ్ళి దూకడానికి ట్రై చేస్తున్నాడు హ్మ్. అని అన్నాడు. తర్వాత ఆయనెళ్ళిండు మా అన్న దగ్గరికి పైకి మాట్లాడడానికి. నేనక్కడెవరో లేడీస్ ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నా. మళ్ళీ నేను అనుకుంటున్నా. మా వదిన కొంచెం గొడవ పడతా ఉండేది మామూలుగానే రియల్ లైఫ్‌లో. ఈమె హ్మ్. మళ్ళీ గొడవ పడుతుందా ఆయనతో? ఎందుకట్లా అప్‌సెట్ అయ్యి పైకెళ్ళిపోయిండు అని నేననుకుంటున్నా. ఎక్కడికెళ్ళిపోయింది? అహా! నా మనసులో నేననుకుంటున్నా. మా వదిన మామూలుగా గొడవ పడేది రియల్ లైఫ్‌లో. ఓకే. ఆయనతో బానే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు గొడవ పడేది ఆవిడ. హ్మ్. అయితే ఆవిడ మళ్ళీ గొడవ పడింది. ఆమెతోనే పెళ్లయితుంది. మా వదినతోనే అయితుంది ఆయనకు పెళ్లి హ్మ్. మళ్ళీ. హ్మ్. అయితే మళ్ళీ ఈమె గొడవ పడిందా మా అన్నతో అని అనుకుంటున్నా నేను మనసులో. మరి రియల్ లైఫ్‌లో అన్న లేరు. చనిపోయి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయింది మాస్టర్. ఎందుకు చనిపోయార్రా? మామూలు హెల్త్ ఇష్యూసే. ఓకే. హెల్త్ ఆహా! ఇష్యూసే. హ్మ్. ఆహ్, ఆయన ఈ మధ్య సంవత్సరీకం రోజు గూడా నేను చనిపోయినప్పుడు గూడా నేను ఆయనను చూడలే. నేనిక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నా అప్పుడు. ఇప్పుడు గూడా ఓకే. ఇక్కడే ఉన్నా. ఆయన సంవత్సరీకానికి గూడా నేనిక్కడే ఉన్నా. లేను. చాలా బాధ హ్మ్. అనిపిచ్చింది. ఎందుకంటే ఆ రోజు నైట్‌లో కల్లో నాకు కనిపిచ్చిండ్రు. కానీ ఆయన హ్మ్. సంతోషంగున్నాడు డ్రీమ్‌లో. ఆ! సంతోషంగా హ్యాపీగానే డ్రీమ్‌లో అందరితో సంతోషంగా కలిసి ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి పడ్డారని మళ్ళీ చెప్పావా? మళ్ళీ ఒక్కసారి రిపీట్ చెయి. డ్రీమ్. అంటే ఒక పెద్దాయన నాకు చెప్తున్నాడు. మా అన్న నాకు కనిపించట్లే అక్కడ డ్రీమ్‌లో. హ్మ్. హ్మ్. కనిపించట్లేదు. ఆయన చెప్తున్నాడు నాకు. మీ అన్నకు పెళ్లయ్యి ఒక 3 నిమిషాలే అయ్యింది. హ్మ్. పైకెళ్ళి సూసైడ్ జేసుకోవడానికి చూస్తున్నాడు. చేసుకోలేదు. చెయ్యాలని ట్రై జేషిండు అని చెప్తున్నాడనమాట. ఈయనెళ్ళిపోయిండు మళ్ళీ మా అన్న దగ్గరికి పైకి. హ్మ్. మెట్లెక్కి మేడ మీదకి. నేను హ్మ్. మటుకు కిందే నిల్చొనున్నా. నాకా విషయం చెప్పి ఆయనెళ్ళిపోయిండు. నేను హ్మ్. కింద నిల్చొని ఎవరో లేడుస్తున్నారు. అక్కడ వాళ్ళెవరు తెలియని వాళ్ళు, తెలియని ప్లేసు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నా ఆ లేడీస్‌తో. అక్కడ అన్న మాట్లాడి హలో! అక్కడ అన్న కానొచ్చాడా? అన్నేం కానరాలా? లేదు. లేదు. కనిపించలేదు ఆ ఓకే. పెళ్లి జరుగుతున్నది నాకేం కనిపియలేదు. ఊరికే అతను చెప్పడం అన్నమాట ఒక పెద్దాయన. హ్మ్. చెప్తున్నాడు. అయితే నేను మనసులో అనుకుంటున్నా. మా వదిన గొడవ పడ్డదా ఏంటి ఆయనతో మళ్ళీ అని అనుకుంటున్నా. హుహు. మా అన్నతో. రియల్ లైఫ్‌లో గూడా గొడవలుంటాయా ఏంటి వాళ్ళకి? అంటే ఇంగ కొంచెం ఆవిడ ఇంగేదన్నా కావాలంటే అది సనుక్కుంటా ఉండేది ఊరికే. అట్లా బానే ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళు. హ్మ్. ఆయనకు దగ్గర దగ్గర 70 ఇయర్స్‌లో ఇప్పుడు చనిపోయాడు. 69కు. ఆ! 69 ఇయర్సా? ఆ! ఆమె ఉంది. వదిన ఉంది. ఓకే. హుహు. ఇది అర్థం కాలే మాస్టర్ మరి ఏంటో డ్రీమ్. ఆ రోజు ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం ఆలోచించలే మాస్టర్ పెద్దగా. అది మామూలుగా తెల్లవారుజామునే వచ్చింది డ్రీము. మళ్ళీ ఇది
కొత్త ప్లేస్ గూడా అది. ఆ డ్రీమ్‌లో కనిపించిన ప్లేస్. ప్లేసు తెలీదు, మనుషులు తెలీదు. ఆహా! తెలీదు. అంటే ఈ మధ్య అన్న గురించి ఏమన్నా ఆలోచించడం అనేదుందా? అంటే గుర్తుకొచ్చేవాడు. ఆయన చనిపోయినప్పుడు చూడలేదు గదా! అది ఉండేది నాకు కొంచెం. చూ మాట ఆయన, నేను మంచి బాండింగ్ ఉండేది. నాకన్నా ఓకే. ఆయన 10 సంవత్సరాలు పెద్ద. నా హ్మ్. పెళ్లి చేశాడు. అన్నీ చేశాడనమాట. హుహు. చూడలేకపోయినా అని బాగా బాధ ఉండేది. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. అక్కడ అలా చనిపోయాడు అనగానే మళ్ళీ హ్మ్. వదినేమన్నా గుర్తుపెట్టుకుందేమోనన్న ఫీలొచ్చింది గదా నీకు? అవును. అవును. హ్మ్. అంటే నీ లోపల అవును. ఎలా ఉంది? ఆయనకేదైనా జరిగితే ఆవిడ నుంచి హ్మ్. ఏమన్నా గొడవ హ్మ్. ఉందేమో, యాంటీ ఉందేమోనన్న ఫీలొస్తుంది నీకు. ఓకే. ఆ! అది నీకు ఓకే. బ్లాక్‌గా ఫార్మ్ అయ్యింది లోపల. అంటే ఆమె మీద ఆ! తెలియకుండా హ్మ్. హ్మ్. లోపల బాగా పెట్టేసావు. అంటే అతను ఓకే. ఓకే. చనిపోవటానికి ఒక బ్లాక్ రకంగా అంటారేమో గదా మాస్టర్ బ్లాకా? ఆ! అంటే ఆవిడ మీద తయారు చేసేస్తున్నావు. ఆ! ప్రస్తుతానికి ఫార్మ్ అయింది. అది కోపము, ద్వేషం కాకముందే నువ్వు క్లియర్ చెయి. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అందుకని ఒక మాస్టరొచ్చి జస్ట్ నీకు అలాగా ఆహ్, హ్మ్. సిట్యుయేషన్ క్రియేట్ హ్మ్. చేసినట్టు చెప్తున్నారు. ఇలాగా 3 నిమిషాలయింది పెళ్లయ్యి, పెళ్లవ్వగానే ఆయన ఇలాగా హ్మ్. చనిపోయారు అనగానే నీ నీ ఫీల్ ఏంటి అని గెస్ చేసారు. టెస్ట్. టెస్ట్ పెట్టారు. ఓకే. ఓకే. టెస్ట్ పెడితే అక్కడ ఓకే. ఆ వదిన వల్లే హ్మ్. ఫీలొస్తుంది. హ్మ్. ఆ! ఆవిడేమన్నా గొడవ పడ్డదేమో అన్న ఆలోచనలో ఉన్నా. హ్మ్. అది. అంటే నీ నీ హ్మ్. లోపల ఆవిడ మీద తెలియకుండా ఒకటి ఫార్మ్ అయిపోయింది. బ్లాక్ అని గూడా కాదు. ఆవిడ మీద ఒక హ్మ్. అభిప్రాయం ఏర్పడిపోయింది. అది బయట అదే. కాదు. అదే. ఆత్మలోనే ఫార్మ్ అయిపోయింది. హ్మ్. దాన్ని తొలగించు. ఓకే. అతని వాస్తవానికి ఓకే. అతనే సృష్టికర్త. ఒకవేళ అదే. కారణం అదే. కావచ్చు. అతని హెల్త్ హ్మ్. బాగాలేదు అంటే ఆయనేదో కర్మల లెక్కలు తెచ్చుకున్నాడు కాబట్టి, ఆ కర్మల ఆ! లెక్కలతో ఇబ్బంది పడి ఆయన మరణం హ్మ్. తీసుకున్నారు అన్న అవగాహన నీ జీవాత్మలో పెంచు. ఓకే. 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 ఇక్కడిది కాస్త ఎక్కడి దాకా అదే. తీసుకెళ్ళిపోయావు? జీవాత్మ దాకా తీసుకెళ్ళిపోయావు. ఓకే. ఓకే. పాయింట్ అర్థమవుతుందా? ఓహ్! ఇక్కడున్నది జీవాత్మ దాకా ఆ! తీసుకెళ్ళిపోయావు. మన ఆ! భౌతికంలో ఏదైనా ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు, ఆ హ్మ్. సిట్యుయేషన్‌ని 7 అవర్స్ లోపల మర్చిపోవడానికి ట్రై చేయాల. ఓకే. 7 అవర్స్ ఓకే. లోపల మర్చిపోకుండా, సరే హ్మ్. మనము దాన్ని హ్మ్. బాగా మననం చేయగా ఆటోమేటిక్‌గా మన జీవాత్మలోకి ఫార్మ్ అయిపోద్ది. ఇప్పుడు నీ ఓహో! నీ ఓకే. జీవాత్మలోకి ఫార్మ్ అయింది. ఈ జీవాత్మలో ఓకే. ఉన్నదాన్ని మాస్టర్స్ చనిపోయేదాకా గమనిస్తారు. ఓకే. ఆహా! దీనికి టైమ్ ఇద్దాం. హుహు. చనిపోయేదాకా టైమ్ హుహు. ఇద్దామని టైమ్ ఇస్తారు. హుహుహు. చనిపోయే టైంకి ఓకే. కూడా దాన్ని మర్చిపోతే ఓకే. హ్మ్. హ్మ్. మర్చిపోలేదే అనుకోండి, ఆ కోపం, హ్మ్. ద్వేషం మారి మళ్ళీ హ్మ్. రికార్డ్ రూమ్‌లోకి అంటే మన కర్మ సంచిలోకెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఓకే. జన్మలో ఆవిడని తీసుకొని రావాలి మీరు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను మెడిటేషన్‌లో ఇది చెప్పుకోవాలంటారా ఆ! తన చెప్పుకో. గురించి? నీ జీవాత్మకి ఆ జ్ఞానాన్నివ్వు. ఆ ఆ! అవగాహనను పెంచు. అది ఓకే. వాళ్ళిద్దరి మధ్యలో ఏ కర్మ లెక్కలున్నాయో, ఏ రుణాలున్నాయో అది. ఆ! హ్మ్. నేను నాకు సంబంధం లేదు కదా! మరి అది. అతను చనిపోయాడంటే అతని కర్మ లెక్కల ప్రకారం చనిపోయారు. ఇప్పుడు ఓకే. ఓకే. ఏది ఇస్తే అది పొందుతామంటారు. నా వాస్తవానికి హ్మ్. నేనే సృష్టికర్త అంటారు. మరి హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఏ తిట్టయితే తిట్టామో ఎగ్జాక్ట్‌గా అదే తిట్టు వాళ్ళు హ్మ్. తిట్టడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ నుంచి ఓకే. ఓకే. ఎదురొచ్చావు. అందుకని వాళ్ళిద్దరి మధ్య లెక్కల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. నీకు సంబంధం లేని విషయం అది. హ్మ్. అదే. అదే. అదే మాస్టర్. ఓకే. ఓకేనా? మళ్ళీ కొత్త ఓకే. వాటిల్లో ఇరుక్కోమాక. ఓకే. ఓకే. ఇంకొకటి మాస్టర్ ఒకటి మా మేనమామ కూతురు చనిపోయింది. చిన్న ఏజ్‌లోనే. ఒక సిస్టర్ గూడా చనిపోయింది. హ్మ్. వాళ్ళిద్దరూ డ్రీమ్‌లో కనిపిచ్చారు నాకు. హ్మ్. ఆహ్, ఎలా ఉన్నారు? ఆహ్, ఒ మా చెల్లేమో మామూలుగా ఉంది. ఏమి ఎక్స్‌ప్రెషన్ ఏం లేదు. మా మేనమామ కూతురేమో అంటే ఆ అమ్మాయి మా అన్నయ్యనే చేసుకున్నాడు. ఆ అమ్మాయికో బాబు పుడితే, ఆ బాబు నా దగ్గరే పెరిగాడనమాట. ఆ హ్మ్. అమ్మాయి మటుకు వచ్చేసింది. నాకెదురుకొచ్చి హగ్ చేసుకున్నా నేను. హగ్ చేసుకుంటే సంతోషంగా నవ్వుతూ ఉంది ఆ అమ్మాయి. నవ్వుతూ మీరంతా సీనియర్ సిటిజన్‌లు అయిపోయిండ్రు అని అంటుంది. హుహు. మా వాళ్ళిద్దరు ఎక్కడుంటున్నారు? మేనమామ. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు వాళ్ళిద్దరు. చనిపోయారు. హ్మ్. ఆహా! అంటే మీ చెల్లి మామయ్య చనిపో మీ అత్తయ్య కూతురిని ఎవరు చేసుకున్నారు? మా అన్న, మా అన్న చేసుకున్నాడు మాస్టర్.
మా రెండో అన్న చెప్పిన చేసుకున్నాడు. అన్నయ్య కాదు. వాళ్ళకు ఇంకొక అన్నయ్య. ఓకే. కాదు, ఇంకొక ఆయన. ఆయన తర్వాత ఆయన. అయితే వాళ్ళ బాబు పుట్టాకనే చనిపోయింది. ఆ బాబు నాతో పెరిగాడు, ఆ అబ్బాయి. ఓకే. హ్మ్. ఆ అమ్మాయి కొడుకు. అయితే ఆ హ్మ్. అమ్మాయి సంతోషంగా నవ్వుతూ వచ్చి హగ్ చేసుకున్నది నన్ను. హ్మ్. చేసుకొని మీరంతా సీనియర్ సిటిజన్‌లు అయిపోయారు అని అంటుంది. హ్మ్. మా చెల్లేమో కామ్‌గా ఒక వైపు నిలబడి ఉంది అంతే. ఆ అమ్మాయి గూడా చనిపోయింది. హుహు. అంటే హాస్టల్‌గా మీట్ అయ్యారు. తనని దగ్గరికి తీసుకున్నారైతే అక్కడ. ఓకే. అంటే తనిక్కడ లేనట్టే గదా మాస్టర్. ఆహా! ఇక్కడ లేదు. లేదు. అదే మీరు హ్యాపీగా కలిసినట్టున్నారు. ఉంది. మీరు ఆ! కలిసినట్టున్నారు వాళ్ళిద్దరిని హాస్టల్‌గా వెళ్లి. నే ఓకే. ఓకే. నేను కలిసాను వాళ్ళని. హ్మ్. ఓకే. మీ అన్నయ్య ఎక్కడుంటారు? అన్నయ్య ఇక్కడే ఉంటారు మాస్టర్. హైదరాబాద్‌లో ఉంటారు. ఆయన ఓకే. ఉన్నారు. వాళ్ళ బాబు మాత్రం నీ దగ్గర పెరిగారు. నాతో అంటే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఇంకా అతను అక్కడ వేరే వేరే స్టేట్‌లలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక నాతో ఓకే. హైదరాబాద్‌లో ఆ బాబుండి చదువుకున్నాడు. హ్మ్. ఓకే. హాస్టల్‌గా మీట్ అయ్యారు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా! అదే హ్యాపీగానే ఉన్నారు. అది. నాకదే అనిపిచ్చింది. యాస్ట్రల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ మీట్ కదా! అంతే. అయినట్టున్నా అని వాళ్ళను. అది. ఇది ఒకటి ఎక్స్‌పీరియన్స్ కదా! మాస్టర్. ఇప్పుడు హ్మ్. డ్రీమ్స్ అయితే వస్తున్నాయి నాకు. అంటే 72 బ్రెత్స్ కంపల్సరీ చేసుకుంటే మంచిదంటారా? లేకపోతే డ్రీమ్స్‌లో కన్ఫర్మ్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నా చెయ్యాలిరా. ఓకేనా? ఆ! కన్ఫర్మ్‌గా చెయ్యాలి. కంపల్సరీ. ఆ! మన ఓకే. స అంటే 72,000 నాడులు యాక్టివేట్ అయ్యి, అవి హ్మ్. గుర్తుంచుకునే శక్తి మనకొస్తుంది. ఓకే. 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 మిడ్‌నైట్‌లో చేసుకొని పడుకోమంటారు. హ్మ్. ఓకే. ఓకే. పడుకునేటప్పుడు ధ్యానం ఇది ఒక తప్పకుండా చేయండి. ధ్యానం చేసుకుంటాను మాస్టర్. కంపల్సరీ చేసుకుంటాను. పడుకునేటప్పుడు ధ్యానం, ఇంకొకటి మధ్యరాత్రిలో లేసినప్పుడు ఆ! 72 శ్వాసలు. అంటే అదే. 72 శ్వాసలు ఒకసారి చేయండి. మిగిలిన టైంలో ఆ! ఎప్పుడైనా మెలుకువ వచ్చినప్పుడు ధ్యానము, నిద్రతో గడపండి. ఓకే. ఓకేనా? ఓకే. లాస్ట్ వీక్ మాస్టర్ ఒక డ్రీమ్ మిమ్మల్ని అడిగాను నేను. ఒక హ్మ్. బాస్కెట్‌లో బేబీస్ లాగా 5, 6 బేబీస్ ఉన్నారు. హ్మ్. కానీ అవి పిల్లలనుకున్నా నేను ఫస్ట్. మళ్ళీ దగ్గరికెళ్ళి చూస్తే బొమ్మలు అన్నీ. ఒక 5, హ్మ్. 6 ఉన్నాయన్నమాట. మీరు హ్మ్. క్షమాపణ చెప్పుకోండి వాళ్ళకు అని అన్నారు. అంటే హ్మ్. అదేమన్నా దుష్కర్మనా మాస్టర్? హ్మ్. అంటే అక్కడ లెక్క చూపించలేదు. కానీ ఒక్కొక్కసారి జస్ట్ విజన్ మాత్రమే చూపిస్తుంటారు. ఓకే. ఓకే. దుష్కర్మనే అంటారా అది? హ్మ్. అందుకని వాళ్ళకి సారీ వాళ్ళతో చెప్పుకోమన్నారు మీరు? చెప్పుకో. హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. ఓకే మాస్టర్. ఓకే మాస్టర్. థాంక్ యూ మాస్టర్. హ్మ్. సంధ్యశ్రీ. హాయ్ మేడం. హాయ్ అమ్మ. చెప్పురా. మేడం నాకు నిన్న ఆఫ్టర్‌నూన్ సండే కదా పడుకున్నాను. అలాని ఏమి అనుకోలేదు. కానీ ఒక డ్రీమొచ్చింది. ఆ హ్మ్. డ్రీమ్‌లో ఏంటంటే నేను మీనా మేడం ఉంది. హ్మ్. తను అది తెలియని ప్లేసు. తెలియని ప్లేస్‌లో అది ఒక సమ్ ఆడిటోరియం లాగా ఎవరో టీచింగ్ చేస్తుంటే మనం మీటింగ్‌కి అటెండ్ అవుతాం కదా! అట్లా ఉందన్నమాట. హ్మ్. అయితే తనంటుంది, "సంధ్య నేనింకా వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. నా టీచింగ్ యాక్టివిటీస్ అన్నీ నువ్వు తీసుకుంటావా?" అని చెప్పి అడుగుతుంది నన్ను. హ్మ్. అడుగుతుంటే, "ఎందుకు మేడం మీరెందుకు వెళ్ళిపోతున్నారు? హ్మ్. ఎందుకు మీరెప్పుడు ఇక్కడే ఉంటారు కదా! మీరెందుకెళ్ళిపోతున్నారు? ఏంటి మూమెంట్‌లోంచి వెళ్ళిపోతున్నారా?" అని అనుకుంటున్నా నేను తనని అడగలేదు. అని అనుకుంటున్నా. అయితే హ్మ్. తను నన్ను పక్కకు తీసుకెళ్ళి చెప్తుంది, "లేదు నేను ఇక్కడి నుంచి మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో, నేను తనతో పాటు ఎళ్తున్నాను. అందుకనే నావి అన్ని రెస్పాన్సిబిలిటీస్ నువ్వు జూస్తావా? నా టీచింగ్ అన్నీ నువ్వు తీసుకుంటావా?" అని అడుగుతున్నాను అంది. అయ్యో! అందులో ఏముంది మేడం తప్పకుండా తీసుకుంటాను. అలా ఏం లేదు అని హ్మ్. చెప్పేసి అడిగాను. తను నాకు క్లారిటీ ఇచ్చిందనమాట. అంటే నేను అనుకుంటున్నా అప్పుడు తను రామ్‌నగర్‌లో ఉంటది కదా! రామ్‌నగర్ నుంచి రామగుండం వెళ్ళిపోతుందా? అంత దూరం వెళ్ళిపోతుందా అనుకుంటున్నాను. నేను డ్రీమ్‌లోంచి బయటకొచ్చేసాను మేడం. ఇది నాకు వచ్చిన డ్రీము. అంటే దీన్ని నేను ఏ విధంగా తీసుకోవాలి? అంటే నాకు ఒకసారి మీనా మేడంతో మాట్లాడండి. మాట్లాడితే ఓకే. మీకు కొంచెం క్లారిటీ వస్తది. ఓకే. అంటే తనకి ఇలాంటి రిలేటెడ్ ఏమన్నా డ్రీమ్ వచ్చిందానా మేడం? ఆహా! అంటే ఇప్పుడేమన్నా ట్రాన్స్‌ఫర్ అలా ఏమన్నా అవుతున్నారా? ఏమన్నా? లేదు మేడం. వాళ్ళది ఇక్కడ ఓన్ హౌస్. వాళ్ళది అసల ఆ ఫీల్డే కాదు. తను టీచింగ్ ఫీల్డ్‌లోనే ఉండదు. మీనా మేడం మీకు తెలుసు కదా మేడం. సద్గురు ఆ! సరస్వతి గ్రూప్‌లో ఉంటారు. ఆ! తను టీచింగ్ ఫీల్డ్‌లోని అసలు ఉండదు తను. అంటే
మన స్పిరిచ్యువల్ టీచింగ్‌లో క్లాసెస్ అది చెప్తుంది కానీ నేననేది స్పిరిచ్యువల్ టీచింగ్ ఏమో అంటున్నా. ఆ ఓహో! టీచింగ్ క్లాసెసే. ఓహ్! కొంచెం ఇక్కడ అని నేనలా అనుకున్నా. ఓకే. ఆహ్, నీకేమనిపించింది అక్కడ? అంటే నాకైతే అక్కడ ఈ మేడం ఏంటి వెళ్ళిపోవడం ఏంటి అసలు రియల్ లైఫ్‌లో అయితే తను ఇక్కడ ఓన్ హౌసు. వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. తను మూవ్ అయ్యే ఛాన్సే లేదు. కానీ ఎందుకో అట్లా చూపిచ్చారు నాకు మాస్టర్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఓకే. తర్వాత ఒకాళ టెస్ట్ అయినా అనుకోవడానికి అంటే వాటన్నిటిని నువ్వు చేస్తావా అన్నప్పుడు నీ ఆన్సర్ ఎలా ఉంటుందని టెస్ట్ అయినా అయ్యుండొచ్చు. టెస్ట్ అంటారా మేడం? ఓకే. ఓకే. ఓకే అంటావా లేదా? అంటే నీకు వర్క్స్ అప్పగించడానికి, ఆ వర్క్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నావా లేదా? నాకు డ్రీమ్‌లోంచి బయటకి రాంగానే ఏమనిపించిందంటే, మేబీ తను ఆస్ట్రల్ వరల్డ్‌లో కూడా టీచింగ్స్ చేస్తూ ఉంటది గదా! అక్కడి నుంచి ఇంకొక చోటుకెళ్ళిపోతుందేమో, అవి నాకు అలా అప్పగిద్దామని కాదు. అనుకుంటుందేమో ఏదైనా అనుకున్నా. సరే వర్క్ అప్పచెప్పాలి అన్నప్పుడు ఆ వర్క్ చేసేదానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా అని కూడా టెస్ట్ టెస్ట్ అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. ఓకే. ఓకే మేడం అర్థమైంది. ఆ కోణమైనా అయ్యుండొచ్చురా. ఓకే. థాంక్ యూ మేడం. నాది ఒక డౌట్ ఉంది మేడం. హ్మ్. నేను ఇప్పుడు ఫిజికల్‌గా హెల్త్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. హ్మ్. నేను 72 బ్రెత్స్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకా మామూలుగా నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగినప్పుడు గానీ, నాకు ఈ మధ్య టెస్ట్‌లు ఎక్కువ జరుగుతున్నాయి గానీ, ఈ నా అనారోగ్యం రిలేటెడ్ నాకేం డ్రీమ్స్ రావట్లేదు. అంటే టెస్ట్‌లు పెడుతున్నారా అన్నిట్లో? టెస్ట్‌లు మాత్రం బాగా జరుగుతున్నాయి మేడం. అంటే నాలో అసూయ మీరు ఉందా? దుష్కర్మ లేకపోతే చూపించేలే క్వెషన్ చేసారమ్మా? ఏంటి మేడం? దుష్కర్మ దీనికి సంబంధించి ఏమైనా క్వెషన్ చేసావారా అంటున్నా? చేస్తున్నా మేడం. కానీ నాకు దాని రిలేటెడ్ ఏం డ్రీమ్ రావట్లేదు. ఓకే. ఓకే. ఆహ్, ప్రస్తుతానికి టెస్ట్‌లు పెడుతున్నారు అంటే, ఆ టెస్ట్‌లలో పాస్ అవుతున్నావా? ఎలా ఉంది అనేది నీ రిజల్ట్ నీకు అర్థమవుతుందారా? నేను పాస్ అవుతున్నాను మేడం. టెస్ట్ పెడుతున్నారు. పాస్ అవుతున్నావు కదా! హ్మ్. ఓకే. ఓకే. అవి కూడా ఎలా ఉంటున్నాయంటే మేడం, మనకి రియల్ లైఫ్‌లో సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. సపోజ్ హ్మ్. నాకు డేలో హ్మ్. సిట్యుయేషన్ జరుగుతుంది. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని నాకు టెస్ట్ జరుగుతుంది. అంతే. అంతే. అట్లా టెస్ట్ పెడుతున్నారు. అక్కడ మొన్న పాస్ అవుతున్నావా లేదా అనే క్లారిటీ నీకుంది కదా! నేను పాస్ అవుతున్నాను మేడం. అంటే వీటన్నిటి తర్వాత డ్రీమ్ చూపిస్తారంటారా? అండ్ కొంచెం టైం. ఒక్కొక్కసారి కర్మ లెక్కల కంటే కూడా నీలో ఎన్‌లైట్‌మెంట్ మీద టెస్ట్ పెడతారు. ఓహోహో! దివ్యత్వం మీద టెస్ట్‌లు పెట్టి, అవి ఎలా ఉన్నావు ప్రెజెంట్ లైఫ్‌లో ఉన్నవి పెడుతున్నారు. టెస్ట్‌లో కర్మలు కూడా చూపిస్తారు. యాక్చువల్‌గా నాకు కొంచెం హై బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎక్కువ ఫేస్ చేస్తున్నాను మేడం. ఎవ్రీ అంటే 15 ఇక్కడ డేస్‌కి ఎమోషన్‌ని కూడా వాటిని బ్యాలెన్స్ చెయి. నీకు టెస్ట్‌లు ఎందుకు పెడుతున్నారంటే బయట సిట్యుయేషన్స్ తోటి నువ్వేమన్నా ఎమోషన్ అవుతున్నావేమో, ఎమోషన్ ఓహ్! అవ్వటం అనేది ఆ కోణంలో తీసుకెళ్ళు. ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ. మేడం అయితే నాకొక క్లారిటీ ఇవ్వరా? ఇప్పుడు నేను నా డేలో నేను చేసుకున్న యాక్టివిటీస్‌లో నేను ఎమోషన్ త్రూ ఏమన్నా నేను దాని లోపలికి తీసుకొని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా అని నాకు టెస్ట్ పెడుతున్నారనుకోండి. అదొకటి అవ్వుండొచ్చు. లేకపోతే నేను నా పాస్ట్ లైఫ్‌లో నేను చేసిన కర్మ బేస్ నాకు ఇప్పుడు యాక్టివేట్ అవుతూ ఉండొచ్చు. అంతేనా? ఈ 2 ఏదో ఒకటి అవుతుందా? అందుకని ఎప్పుడు డ్రీమ్ అప్పుడు డిస్కస్ చేస్తే సంధ్య ఒక క్లారిటీ హ్మ్. ఉంటదమ్మా. ఓకే. ఓకే. మీరు ఇది అని చెప్పినప్పుడు మాకు క్లారిటీ ఉండదు కాబట్టి ఏమి డిసైడ్ చేసి చెప్పలేము. అందుకని ప్రతి డ్రీమ్‌ని మీరు గ్రూప్‌లో పెట్టడము, గ్రూప్‌లో పెడుతూ ఉంటే ఆ డిస్కషన్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తాం. దాన్నలా ఓహ్! పెండింగ్ పెడుతూ ఉండే కొద్దీ మీకు క్లారిటీ ఉండదురా. నాకు మొన్నేమైందంటే మేడం, మొన్న వరలక్ష్మి వ్రతం రోజు మా అక్క నన్ను తాంబూలానికి పిలిచింది. వెళ్ళా వాళ్ళింటికి. వెళ్తుంటే మా అక్క వాళ్ళ బాబు అక్కని ఎందుకో బాగా తిడుతున్నాడు. తిడుతుంటే "ఎందుకమ్మా అమ్మనట్లా అంటావు నాన్న? ఎందుకట్లా అంటావు?" అని చెప్పి వాడికి చెప్పాను. అయితే "అమ్మ అసలు నన్ను పట్టించుకోవట్లే పిన్ని" అన్నాడు. అయితే "ఈ మధ్య అట్లానే చేస్తున్నాడు. నేను నా నా లైఫ్‌లో మాక్సిమం మా అత్తగారితో నేను చాలా పడ్డాను. ఇప్పుడు మళ్ళీ వీడు నాకు ఎంటర్ అయ్యాడిప్పుడు. ఒక్కొక్కసారి నిలబెట్టేస్తున్నాడు అట్లాగా. ఇలానే మాట్లాడుతున్నాడు. అన్నీ నెగెటివ్‌గానే మాట్లాడుతున్నాడు అని చెప్తుంది మా అక్క. మళ్ళీ మా అక్క మా ఇంటికొచ్చిందప్పుడు. అయితే నేనన్నాను, "అక్క నీకు తెలుసు కదా! ఏమన్నా కర్మ ఏమన్నా యాక్టివేట్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకో" అంటే, కర్మ యాక్టివేటా అని మా అక్క ఒక ఫేస్ తను ఇంకొక రకంగా పెట్టిందనమాట. పెడితే నేననుకున్నాను అక్క వెళ్ళిపోయిన తర్వాత నేననుకుంటున్నా అక్కెందుకు యాక్సెప్ట్ చేయట్లేదా? ఎందుకట్లా తన ఫేస్ అట్లా పెట్టింది అని అనుకున్నా. సిట్యుయేషన్ అయిపోయింది. అదే రోజు నెక్స్ట్ డే నాకు డ్రీమొచ్చింది.
ఏమని అంటే అక్కడ అదొక తెలియని ప్లేసు. కొంతమంది మనుషులున్నారు. అక్క కూడా అక్కడుంది. అయితే అక్క నన్ను అడుగుతుంది. "నువ్వు కర్మధ్యానం, కర్మ విపాకం అంటావు కదా! మరి వంశీ సార్ ఎందుకు కర్మని తీసుకుంటున్నారు?" అని అడుగుతుంది. అడుగుతుంటే, "ఏంటక్క అట్లా అడుగుతున్నావు? ఏదైనా హ్మ్. ఒక కర్మ ఉంది అంటే అది మనము భరించరాని అంటే మనము ఎక్స్‌క్యూజ్ చేయలేని కర్మని చేశాము అంటే అది మనము అనుభవిస్తామా? లేకపోతే తీసేసుకుంటామా? అది కంప్లీట్‌లీ మన చాయిసే. అది మన హ్మ్. చాయిసే అయినప్పుడు సార్ అక్కడ ఆయన చాయిస్ ఆయన తీసుకున్నారు. సో, అందులో ఏముంది నువ్వెందుకు సార్ ఎందుకు అసలు కర్మ విపాకం గాని, కళ్ళ ద్వారా జ్ఞానం గాని కనిపెట్టిందే ఆయన. ఆయనకి తీసేసుకోవాలని తెలీదా? బట్ స్టిల్ ఆయన తీసుకుంటున్నారు పెయిను అంటే అది ఆయన చాయిస్. అంటే ఆహా! అనుభవించాల్సింది కొంతుంటది సంధ్య. అని నేను మా అక్కకి చెప్పాను మేడం అక్కడ. ఆ! అంటే డ్రీమ్‌లో. నిన్ను మాస్టర్స్ టెస్ట్ చేసారక్కడ మెక్క రూపంలో వచ్చి. అయితే నేనట్లా అక్కకి చెప్పాను. అందరూ హ్మ్. వెళ్ళిపోతున్నారు. అక్కడికి వంశీ సార్ రావాలి. అందరూ సార్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ కొంతమంది వెళ్ళిపోతుంటే వాళ్ళ ఎనకాల నేను ఎళ్తుంటే సార్ వస్తూ ఉన్నారు. వాళ్ళందరిని వెళ్ళిపోమన్నారు. "నువ్వు రా" అన్నారు నన్ను సారు. హ్మ్. ఎళ్లి అక్కడ కూర్చున్నాను. అక్కడ హ్మ్. మళ్ళీ సార్ ఏదో సత్సంగ్ గురించి చెప్తున్నారు. మళ్ళీ హ్మ్. సార్‌కేదో కాలొచ్చింది. నా డ్రీమ్ ఎండ్ అయిపోయింది. ఓకే. అంటే కొంత అనుభవించాల్సింది కూడా ఉంటుంది. లెర్నింగ్ ఉంటుంది. అంతా క్షమాపణే కాదు. అందుకని ఇప్పుడు ఆహ్, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం అంటే ఏంటి? మనం చేసిన తప్పుని ఒప్పుకోవటం. నేను హ్మ్. బాధ పెట్టాను కాబట్టి నేను బాధను అనుభవిస్తున్నాను మహదేవా! అని మహదేవుడి ముందు తప్పును ఒప్పుకుంటున్నాం. ఓకే. హ్మ్. అలాగే మనం ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళని క్షమాపణ కోరుకుంటున్నాం. ఇది కర్మ విపాకం చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా మన క్షమాపణతోటి పశ్చాత్తాపం పెండింగ్ ఉన్న వాళ్ళకి అది క్లియర్ అయిపోతుంది. ఓకే. హ్మ్. హ్మ్. ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం తోటి మన లోపల పరివర్తనొస్తది. ఇప్పుడు గత జన్మల్లో మనం ఒక దుష్కర్మ చేశాం. హ్మ్. ఆహ్, అంటే ఒకావిడ హాస్పిటల్‌లో వర్క్ చేసేది గతంలో. హ్మ్. హాస్పిటల్‌లో వర్క్ చేసేటప్పుడు తను కావాల్సిన డబ్బులు తీసుకుంటుంది. కానీ అక్కడ చేయాల్సిన వర్క్ చేయడం లేదు. అక్కడ చేయాల్సిన సర్వీస్ ఏమి చేయలేదు గత జన్మలో. హ్మ్. ఆవిడకేం జరిగింది ఈ జన్మలో మరలా ఆమెని అదే పోస్ట్‌లో పెట్టారు. అదే పోస్ట్‌లో పెట్టినప్పుడు తను ఈ జన్మలో మాత్రం డబ్బులు తీసుకుంటుంది. ఆహ్, తగ్గ సేవ మాత్రం చేస్తుంది. దానికి తగ్గట్టు చక్కగా అందరికి సర్వీసు చేస్తూ ఉంది. అలాగా గత జన్మలో చేసిన దుష్కర్మని మార్చుకోవడం కోసం ఈ జన్మలో ప్రాయశ్చిత్తంగా తెచ్చుకుంటాం ఆ వర్కుని. ఎప్పుడైతే ప్రాయశ్చిత్తంగా తెచ్చుకుంటామో అప్పుడు మనలో పరివర్తనొస్తది. ఈ జన్మలో అలా చేయగానే మరలా మాస్టర్స్ అదే టెస్ట్ పెట్టారు. అదే గతంలో ఉన్న సిట్యుయేషన్‌లోకి తీసుకెళ్లారు ఈమెని. ఆ ఓకే. సిట్యుయేషన్‌లోకి తీసుకువెళ్ళినప్పుడు గతంలో ఈమె సర్వీస్ చేయలా. ఇప్పుడున్న చైతన్యం ఏం చేస్తుంది? గబాల్న వెళ్లి వాళ్ళందరికీ సర్వీస్ చేస్తుంది. అంటే ఏంటి? తనలో పరివర్తనొచ్చిందా లేదా అని. అలాగా పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తంలో అనుభవించాల్సింది ఉంటుంది కొంత. అనుభవించటం ద్వారా మనము కొంత జ్ఞానాన్ని పొందుతాం. ప్రతి దుష్కర్మని సత్కర్మగా మారుస్తాం. గతంలో ఏం చేసింది? డబ్బులు తీసుకుంది, సర్వీస్ చేయలా. కానీ ఇప్పుడు సర్వీస్ చేసి వాళ్ళందరికీ సేవా మార్గంలో ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఆమె జాబ్‌లో నుంచి బయటకొచ్చింది. ఆమెకి ఆ పరివర్తనొచ్చిందా రాడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. పాయింట్ ఓకే. అర్థమైందా సంధ్య? అందుకని ఆ! అనుభవించేదంటూ అయితే అంటే కొంతుంటది. మేడం ఇక్కడ నాకు నేను బిట్టులోంచి నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి అంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఈ 3 ఉంటాయి అని తనకి నేను జెప్పాలి అక్కడ. ఆ! అండ్ మాస్టర్స్ నేను టెస్ట్ చేసినప్పుడు నువ్వేం చెప్తున్నావు? హాస్టల్‌గా అనుభవించొచ్చు అన్న కోణం. హాస్టల్‌గా అనుభవించేది ఒక కోణం. భౌతికంలో అనుభవించాల్సింది కూడా ఉంటుందమ్మా. ఓకే. ఓకే. నేనక్కడ ఆ పాయింట్ నేను మిస్ అయ్యాను. అందుకని మాస్టర్స్ నీ జ్ఞానాన్ని టెస్ట్ చేస్తున్నారు. ఓకే. కర్మ ఓకే. సిద్ధాంతం పట్ల ఉన్న నీ అవగాహనను. ఓకే. హ్మ్. సరే మేడం ఇప్పుడు నాకు నేను గతంలో హ్మ్. నాకు కాళ్ళు విపరీతంగా బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి. ఎంత పెయిన్స్ అంటే అంత పెయిన్స్ ఉన్నాయి. సరే నేను ఏంది ఇంత పెయిన్స్ ఏంటి? ఎందుకొచ్చినియి అని క్వెషన్ చేసుకున్నా. హ్మ్. గతంలో నేను ఒక కోతి పిల్లని నా దగ్గర ఉంచుకున్నాను.
అంటే నాతో పాటు మా ఇంట్లో ఉంచుకున్నాను. దాని మెడకు ఒక కట్టు కట్టేసాను. ఆహ్, దా నాకేదైనా ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు దాన్ని చూపించేదాన్ని ఆ ఫ్రస్ట్రేషన్‌ని. ఓకే. అలాగా చూపించగా అప్పుడు 100% పెయిన్ ఇచ్చా. జన్మల పరంపరలో ఆ పర్సెంటేజ్ తగ్గించుకుంటూ వచ్చా. ఈ జన్మలో నాకు 0.0004% అనుభవించాల్సిందుంది. ఆ హ్మ్. అనుభవించటం ద్వారా నా ఆత్మలో కూడా నేను పరివర్తన తెచ్చుకోవాల్సిందుంది. అందుకని కొంత అనుభవిస్తే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ మార్చుకుంటూ ఉంటాం. అలాగా అనుభవించాల్సింది కూడా కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే మేడం. అర్థమైంది. ఇంకేమైనా హ్మ్. డ్రీమ్స్ ఉంటే పెట్టురా గ్రూప్‌లో. ఓకే మేడం. పెడతాను. నేనంటుందేంటంటే ఎప్పటి డ్రీమ్ వాళ్ళు మీరు క్లారిటీ తీసుకుంటే మాస్టర్స్ ఎంతో కష్టపడి ఇచ్చినందుకు ఆ డ్రీమ్‌కి అవును. క్లారిటీ తీసుకుంటే మీరు ఇంకా ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. హ్మ్. దయచేసి షూర్ దాన్ని మేడం. పెడతాను వదిలేయద్దమ్మా. ఇప్పటి నుంచి. కనెక్షన్ రావడమే కష్టం. కనెక్టివిటీలోకెళ్ళాము. వెళ్ళిన కనెక్టివిటీని ఉపయోగించుకొని ఇంకా 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 ముందుకెళ్దాం. షూర్ ఓకేనా? మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. రేణుక, రేణుక. ఆ! నమస్తే మాస్టర్ బాగున్నారా? బావుంది. చెప్పురా రేణుక. నాకి ఒకటి కల వచ్చింది మేడం. ఒక ఇంజెక్షన్ చేతిలో పట్టుకున్నాను. ముందర హ్మ్. ఒక వ్యక్తి వస్తున్నాడు నా ముందర. ఆ హ్మ్. ముందర వ్యక్తి నన్ను తప్పించుకొని పోయినాడు. వెనకాల వ్యక్తికి నేను ఆ ఇంజెక్షన్ ఇస్తున్నాను. ఆ ఇంజెక్షన్ కూడా నాకనిపిస్తుంది నేనొక డ్రగ్ ఇస్తున్నాను అతనికి అని అనిపిచ్చింది. హ్మ్. ఆ కలలో కూడా నాకనిపిస్తుంది నేనెందుకు ఇట్లా ఇస్తున్నాను? డ్రగ్ ఎందుకు ఇస్తున్నా నేను? అని అనిపిస్తాంది. హ్మ్. నిద్ర లేచినంక ఏందిబ్బా! ఇలా ఇచ్చా నేను ఇంజెక్షన్ అట్లా గట్టిగా పొడిచేసాను ఇంజెక్షన్. హ్మ్. అట్లా అంటే వచ్చింది మేడం కల. అంటే ప్రస్తుత జీవాత్మలో కూడా కొంతవరకే మార్పుంది. ఇచ్చేసాక అయ్యో! నేనెందుకిస్తున్నాను అని అనుకుంటుంది. గతంలో ఆ! డ్రగ్స్ ఇచ్చావట్లాగా మనుషులకి. ఓకే. ఓహోహో! ఆ! ఇప్పుడున్న రే ఇప్పుడున్న రేణుకలో ఉన్న జీవాత్మ కూడా డ్రగ్స్ ఇచ్చాక ఇదేంటి నేనిలా చేస్తున్నానన్న అవేర్‌నెస్ వచ్చింది. ఇంకా పరివర్తన లోపల. అందుకని జీవాత్మలో. ధ్యానంలో కూర్చొని దాన్ని ఆ! గైడ్ చెయి. అది ఆ! కర్మవుతది. దాని యొక్క ఆ! ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆ! చేయకూడదు. హింస ఆ! చేయకూడదు మనం. డ్రగ్స్ ఆ! ఇచ్చి వాళ్ళ ఆ! లైఫ్‌ని రిస్క్‌లో పెట్టిన వాళ్ళమవుతాం. హ్మ్. ఆ విధంగా గైడ్ చెయి నీ జీవాత్మని. కొన్ని రోజులు గైడ్ చేశాక మళ్ళీ మాస్టర్స్ టెస్ట్ పెడతారు. మాస్టర్స్ నాకు మళ్ళీ ఈ ఆ! కర్మలో ఆ! టెస్ట్ పెట్టండి అని అడగండి. అప్పుడు మళ్ళీ ఆ! టెస్ట్ పెడతారు. అప్పుడు ఆ! పరివర్తనొచ్చిందా లేదో చూద్దాం. కాదు మేడం నాకేమైందంటే ఒకసారి హ్మ్. ఇది డస్ట్ అలర్జీ వచ్చిండే ఒక ఇంజెక్షన్ ఇచ్చినాడన్నమాట. అది డ్రగ్ లాగా ఇచ్చినాడు. నాకు చెప్పలేదు హ్మ్. డాక్టరు. అంటే ఓహ్! ప్రెజెంట్ లైఫ్‌లో. ఆ! అప్పుడు నేను చాలా సఫర్ అయినాను మేడం. ఆ! దీనికి దానికి సంబంధం ఉంటుందా మేడం? ఉంటది. ఉంటది. ఉంటదిరా. కానీ ఓకే. రిజల్ట్ ఓకే. అప్పుడు అనుభవించావు. కానీ ఇక్కడ క్షమాపణ పెండింగ్ ఉంది. పరివర్తన కూడా పెండింగ్ ఉంది. ఆహాహా! అందుకని ఇప్పుడు గైడ్ చెయి. ఆ ఆహా! డ్రగ్ యొక్క ఎఫెక్ట్ ఎంతుంటదో. చాలా ఇబ్బంది పడినాను మేడం. 1 మంత్ డ్రగ్‌కి ఇది బాడీ ఫేస్‌లో అంతా చేంజెస్ వచ్చినాయి. నేను డాక్టర్‌ని పోయి అడిగినా, "ఎట్లా ఇచ్చినారు సార్ మీరు నాకు చెప్పాలా కదా! మీరు ఈ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఇది పాపం ఆయన రియాక్షన్ కూడా ఏం అవుతూ" చేయలేడు గదా! రేణుక. మన కర్మ ఆహా! కాలినప్పుడు. ఆహాహాహా! అంతే ఆహా! కదా! నీకు ఆ కర్మ నేనెక్కువ యొక్క వాదించలేదు ఎఫెక్ట్ గానీ తెలియాలి గదా! ఎఫెక్ట్ ఆ! తెలియాలి గదా! ఆహా! మనమిచ్చినప్పుడు వాళ్ళు ఎంత అనుభవించారో మరి ఇప్పుడు తెలియాలి అన్నప్పుడు ఏదో ఒక ఓకే. రూపంలో అదొచ్చి కూర్చుంటది. అంటే గత జన్మలో ఏదో చేశాను గదా మేడం నేను? ఇప్పుడు చూసుకున్నావు గదా! గతంలో. ఓకే. ఓకే. ఆ! డ్రగ్ ఇస్తుంది కాదు మేడం నువ్వే. కానీ 2 ప్రెజెంట్ చైతన్యాన్ని పెట్టినప్పుడు కూడా డ్రగ్ ఇచ్చింది. అయ్యయ్యో! హుహుహు. హుహు. పాయింట్ అర్థమవుతుందా? అవునులే. ప్రెజెంట్ చైతన్యం గూడా డ్రగ్ ఆ! ఇస్తాంది. ఇంక ప్రెజెంట్ తనకింకా చైతన్యం గూడా తెలియడంలా. డ్రగ్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ముందు రెడీ చైతన్యం అయిపోయి అట్లే ఉంది. చేసేసాక కొంచెం సేపు తర్వాత ఇదేంటి నేనిలా చేశాను అని ఆ! అప్పుడొచ్చింది అవేర్‌నెస్. ముందు రాలా. హ్మ్. ఆ! కరెక్ట్ మేడం. అది హ్మ్. నేననేది. ఓకేనా? హ్మ్. తర్వాత 2 డేస్ బ్యాక్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం. దానికి దీనికి కలకి సంబంధం ఉంటుందా మేడం? చాలా నొప్పి భరించలేక అది చాలా ఇబ్బంది పడ్డా. అంటే క్వెషన్ చెయ్యరా? ఆహాహా! మధ్యలో నువ్వు ఆ! ఇదొక్క కర్మే కదా చూసావు. మళ్ళీ ఒకసారి క్వెషన్ ఆ! చెయి. ఆ! సరే. ఓకేనమ్మా? నెక్స్ట్ వచ్చేసి ఇంకో కల వచ్చింది మేడం. హ్మ్. ఒక అంటే నేనున్నానో మరి ఎవరున్నారో తనకి మరదలతో మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. హ్మ్. మ్యారేజ్ ఫిక్స్ అంటే తనని చేసుకోకుండా వేరే కులం అమ్మాయిని చేసుకున్నాడంట. ముందు నుంచి మరదల్ని అనుకోని ఎందుకు ఇలా చేసుకున్నావు అని అనుకుంటున్నానంట కలలో. మరి నేనున్నానో అక్కడ నువ్వే ఎవరినంటున్నానో అంటే ముందలంతా ఆశ రేపావు.
లాస్ట్ మూమెంట్ లో ఆపేసావు కదా, వేరే అమ్మాయిని చేసుకున్నావు కదా. నేనేనా మేడం అక్కడ అయితే? ఉమ్, ఉమ్. ఆహా! తర్వాత అందుకని ఒక ఏమొచ్చింది? ఒక సమస్యకి ఎన్ని ఎన్ని కర్మ లెక్కలైనా ఉండొచ్చు. అందుకని క్వశ్చన్ చేయి. క్వెషన్. ఆ! ఈ ఈ ఇది ఎందుకొచ్చింది అని అడగాలి కదా మేడం? దీనికి సంబంధించి ఎన్ని కర్మ లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలన్నీ చూపించండి మాస్టర్స్, నేను రియలైజ్ ఆ! అవుతాను. మరి కొన్ని రోజుల ఆ! పాటు దాన్ని అడుగు, మళ్ళీ ఆ! ఇంకొకటి తీసుకురా మాకు. ఆ! సరే. సరే. అర్థమైంది. థాంక్స్ ఓకేనా? మేడం. థాంక్స్ మేడం. అంజలి, అంజలి అన్మ్యూట్ చేసుకోమ్మా. ఆ! నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మీ ఇది మనం కర్మవిపాక ధ్యానంలో సర్పాలను గురించి చేసుకుంటాం గదా! ఉమ్, అట్లానే ఒకరోజు చేశాను. నా స్కిన్ మీదంతా పిగ్మెంటేషన్ వచ్చి ఫేస్ అంతా అసలు ఇంక ఉమ్, చూసుకోవద్ది గాకుండా తయారైపోయింది. ఉమ్, అయితే మీరేననుకుంటా ఈ ఉమ్. ఈ స్కిన్ డిసీజ్‌కి కూడా పాముల కర్మ అవును. ఉంటది అని చెప్పారు. ఆ ఉమ్, రోజు బాగా తెలిసిన తర్వాత ఆ రోజు మీరే చేపిస్తున్నారు. బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశాను. ఉమ్. చాలా నిజంగా చేసే ఉంటాను. లేకపోతే ఇది ఎందుకొచ్చిద్ది అని బాగా ఇన్వాల్వ్ అయ్యి చాలా క్షమాపణ చేసే చెప్తూ కాదు కాదు అమ్మా, చేసే ఉంటాను అనే క్వశ్చన్ వచ్చేసిందిగా మళ్ళీ. ఆహ్, చేశాను అనుకోవాలి కావాలి. సరే. అందుకని మనము కర్మ అడగాల. క్షమాపణ, హ్మ్. కర్మ విపాకంలో క్షమాపణ కోరుకున్నా మరలా హ్మ్. కర్మ చూపించమని మనం అడగాల. ఎందుకంటే కర్మ చూపించినప్పుడే మనం 100% హార్ట్‌ఫుల్ గా రియలైజ్ అవ్వగలుగుతాం. హ్మ్. మళ్ళీ ఎక్కడో ఉంటదనమాట. నేనెందుకు చేసుంటాను, అది ఒకటుంటది. అది లేపుతుంటది. లేదులే మేడం. నా వాస్తవానికి నేనే కారణం అని నేను అగ్రీ అయ్యాను ప్రతి విషయానికి. మీరిక్కడ అయ్యారు. మీ లోపలిది కూడా అవ్వాలి కదమ్మా! అది. ఇప్పుడు అదే క్వెషన్ మేడం. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత నేను మా నాన్నోళ్ళ ఇంట్లోకి, మా ఇంట్లోకి మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంటదనమాట. హ్మ్. ఎళ్తన్నాను. అసలు అయిపోయింది అంతే. ధ్యానం అయిపోయింది. మా నాన్న పిలిస్తే హ్మ్. ఎళ్తన్నాను. హ్మ్. అసలెంత పెద్ద పాము నా ఎదురుగా ఎళ్తుంది. హ్మ్. చానా స్టన్ అయ్యి అంతే నుంచున్నాను. మా నాన్న పిలిస్తే ఖచ్చితంగా చంపుతాడు. దొరికిద్ది సంపుతాడు. ఆ! మా నాన్న గూడా నాకు అందే దూరంలోనే ఉండాడు. నాన్న అని హ్మ్. పిలిస్తే అందే దూరంలో ఉండాడు. అమ్మ హ్మ్. పాము అని లోపల నుంచి టెన్షనొచ్చింది. ఎమ్మటే హ్మ్. యాక్టివ్ అయ్యి, ఆహా! ఎందుకు చంపాలి? పోయిద్ది గదా! అని హ్మ్. అంతే నుంచున్నాం. పిలవకుండా మా ఓకే. నాన్న అంతే నుంచున్నా. నుంచొని అది. అది పోయిందాకా చూస్తా ఉన్నాననమాట. అది హ్మ్. చాలా దూరం పోయిందాకా చూస్తా ఉండి, అప్పుడు పైకి పోతే మా నాన్న అడిగాడు. "ఏంది హ్మ్. అంతసేపు నుంచున్నావు అక్కడ" అని. అంటే, హ్మ్. పావులే నాన్న" అన్నా. అంటే, హ్మ్. "పావా" అని మా నాన్న కర్ర తీసుకొని వెళ్ళాడు. "నాన్న ఆ! వద్దొద్దు నాన్న పోయిందిలే నీకు కనపడదు ఎనకరా" అంటే కూడా పొయ్యాడు. కానీ దొరకలేదు. పొయ్యాడు మొత్తానికి చంపకుండా వచ్చాడు. ఓకే. ఆ టెస్ట్‌లో నేను పాస్ అయ్యాను. హ్మ్. అదే భౌతిక టెస్ట్ పాసయ్యారు. అదే టెస్ట్ కల్లో పెట్టారు. ఆ! ఒక పెద్ద వావ్! పాము. హ్మ్. అదే రోజు నైటు పెద్ద పాము నా పక్కగా హ్మ్. ఎళ్తుంది. ఇంక ఆ! చూసుకో ఆ పాముని చూసి, "నాన్న పాము రా చంపు." ఆ! కర్ర తీసుకొని దాని ఎనకాల పరిగెత్తుతున్నాను చంపటానికి. నేను గూడా పరిగెత్తుతున్నాను. అయ్యో! శుభ్రంగా నాశనం అయిపోయానిక్కడ మళ్ళీ. పోనీలెండి. భౌతికంలో టెస్ట్ పాసయ్యారు. అవును. జీవాత్మలో టెస్ట్ ఆత్మలోకి పాస్ అవ్వలేదు. వెళ్ళాలి కదా అది. కానీ కొన్ని రోజులు గైడ్ చేసుకున్నారైతే మళ్ళీ? చేస్తానే ఉన్నాను మేడం. అట్లా కాదు, నేను భౌతికంగా ఎలా ఉన్నానో ఆత్మలోకి గూడా అది ఎళ్ళాలి అలా ఖచ్చితంగా. కాదు. హ్మ్. భౌతికంలో ఎలా ఉన్నానో ఆత్మలో అలా ఉండాలి అని కాదు గైడ్ చేయాల్సింది. ఏ హ్మ్. సర్పమైనా సరే గతంలో మనం హాని చేస్తేనే అది హాని చేస్తది. హుహు. లేకపోతే దాని నుంచి హాని ఉండదు. మనం కూడా జంతు జన్మల నుంచే మానవ జన్మల్లోకొచ్చాం. కాబట్టి అవి మనకి స్నేహితులు. అలాగా మీరు జ్ఞానాన్నివ్వాలి జీవాత్మకి. ఓకే. జ్ఞానాన్నివ్వకుండా ఇలా చెప్పినందువల్ల జీవాత్మలో మార్పు రాదు. ఆహా! ఓకే. ఓకే. ఇప్పుడు భౌతికంలో ఏ జ్ఞానమైతే తెలుసుకొని పాసయ్యామో, అదే హ్మ్. జ్ఞానాన్ని మన జీవాత్మకివ్వాల. ధ్యానంలో హ్మ్. కూర్చొని. ఆ! ఎప్పుడైతే దానికి ఇస్తామో, అప్పుడు మళ్ళీ టెస్ట్ పెడతారు. టెస్ట్‌లో చూస్తాం. ఓకే ఇప్పుడు మేడం. భయమొచ్చింది. అయితే నేను భయంతో ఇట్లా కొద్దిగా భయం వల్ల కూడా సర్పాన్ని చంపాలనుకున్నాం. ఆ భయం కూడా అవసరం లేదు. ఏదైనా హ్మ్. సరే సర్పము, సకల జంతు జాతి భగవంతుడి ఆజ్ఞనే పాటిస్తాయి. మనం హ్మ్. ఏదైనా హాని చేస్తేనే ఆ జంతువు నుంచి హాని ఉంటుంది. హ్మ్. లేకపోతే హాని ఉండదు. ఇదంతా ఈ జ్ఞానాన్ని మీరు జీవాత్మకివ్వాల. మీరు హ్మ్. ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఆ జ్ఞానం వస్తది. ఆ అవగాహన వస్తది మన జీవాత్మలో. అంటే దానిలో కూడా పరివర్తనొస్తది. అప్పుడు మళ్ళీ టెస్ట్ పెడతారు. టెస్ట్ పెట్టినప్పుడు మీరెలా ఉన్నారనేది మీకు అర్థమవుతది.
టెస్ట్ లో అయితే మాత్రం పాస్ కాలేదు, నాకు అర్థమైంది. భౌతికంలో పాస్ అయ్యారు కదా, భౌతికంలో పాస్ ఆ, అయ్యారు. జీవాత్మలో మళ్ళీ గైడ్ చేయండి, పాస్ అవుతారు. అన్ని ఎమ్మని అయిపోవు కాబట్టి మనం అసలు అంత ట్రాక్ లో ఉన్నాం కాబట్టి ఓకే, ఒక దాంట్లో పాస్ అయ్యానికి జీవాత్మలో టెస్ట్ అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. కొంత హ్యాపీగా ఉండాలా, కొంత ముందుకి ఇంకా వెళ్ళాలి అని ఆ కుతూహలం ఉండాలా, అంతే. ఓకేనా? మేడం, మనం ధ్యానంలో ఒక మనిషికి ఏదన్నా మాట ఇచ్చామనుకో, మనిషి అనొచ్చా, మనిషి కాదు, చనిపోయారు, ఆ వ్యక్తి చనిపోయారు. ఒక మాట ఇచ్చామనుకో, అది నాకు తెలియని తనంలో ఇచ్చాను. తెలియని తనంలో కాదు అసలు, అది స్టోరీ మొత్తం చెప్తే మీకు అర్థమైద్దేమో. నేను ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి కర్మ విపాక ధ్యానం అని నాకు తెలియదు. వంశీ మాస్టర్ ధ్యానం పెట్టుకొని చేసేదాన్ని. ఒక 10 రోజులు 15 రోజులు పొడుగుతా అదే పెట్టుకొని చేస్తా ఉండేదాన్ని. అప్పుడు అనుకోకుండా తెలుగు సత్సంగంలో జాయిన్ అయ్యాను. ఒక 10 రోజుల తర్వాత తెలుగు సత్సంగంలో జాయిన్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చేది క్లాసు. అప్పుడు ఏం జరిగిందంటే, నేను కర్మ విపాక ధ్యానమే చేసుకొని పడుకొని నిద్రపోయేదాన్ని. అయితే నాకు ఒకరోజు కల్లో ఒక 2 ఆకారాలు ఎగురుకుంటా వచ్చి నా చేతులు ఇట్లా పడుకొని నిద్రపోతున్నా కదా, 2 చేతుల్లో దూరిని. అది దూరటం కూడా బాగా క్లియర్ గా కనిపించింది అనమాట. చాలా అసలు నొప్పులు, ఇట్లా చెయ్యి కదలలేకపోతుంది, నోట్లో నుంచి మాట రావట్లేదు. మామూలుగా స్పృహకు వచ్చాను. ఎవరు మీరు, ఎందుకు దూరారు, నన్ను వదిలిపెట్టండి, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను, ఎవరు ఉండరు, నేను మా నాన్న దగ్గరికన్నా పోతాను, నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతానని ఎడుతా. అసలు ఆ మాటలు చెప్తున్నాను కానీ అవి బయటికి కూడా వినపడతలేదు. ఇంకా లోపల నుంచి సాయమ్మో సాయమ్మో నన్ను కాపాడు అని అరుస్తున్నాను. ఏమో అసలు వాటి శబ్దం విచిత్రంగా అహహా అహహా నవ్వి లోపలికి దూరటం, బయటికి రావటం. అసలు ఎంత నొప్పులంటే చేతులు తెలుస్తుంది, భౌతికంగా తెలుస్తుంది ఆ నొప్పులు నాకు. అదే అదే. అసలు ఇంకా నా పక్కనే ఎప్పుడు సాయిబాబా అది పెట్టుకొని చూస్తా పడుకుంటాం, అది చూస్తా వర్క్ చేసుకోవటం, అది నాకు ఒక అలవాటు అనమాట. సాయమ్మ నన్ను కాపాడు నన్ను కాపాడని నేను ఎప్పుడైతే అడుగుతున్నానో, అప్పుడు లోపల నుంచి నేను పూజ చేసుకునే గదిలో నుంచి 2 ఒక ముస్లిం యువకులు లాంటి వాళ్ళు ఏదో ఒక సట్కా పట్టుకొని అరుచుకుంటా దగ్గరకు వస్తున్నాడు. ఇంకా నేను ఇంకా పెద్దగా సాయమ్మ రా సాయమ్మ అని పెద్దగా చాలా పెద్దగా అరిసేసరికి అవి 2 పైకి లేచినాయి, చేతిలో నుంచి పైకి లేచినాయి. అసలు నాకు కళ్ళకి స్పష్టంగా కనపడింది అనమాట. ఇంకా ఇక బాబా దగ్గరకు వచ్చాడు, ఇవన్నీ కాదు లేచిని, ఇంకా ఫ్రీ వచ్చింది బాడీకి. ఫ్రీ వచ్చి ఇంకా లేచి కూర్చున్నాను. ఇంకా అప్పుడు బాడీ అంతా మూవ్ అయింది అనమాట కదలటానికి. లేచి కూర్చొని దడబుట్టి ఆ పడుకున్న ప్లేస్ లో నుంచి లేచిపోయి ఇంకో ప్లేస్ లో పడుకోరు. అయినా మా నాన్న దగ్గరికి పోదామని దుప్పటి తీసుకున్నా. అయినా నేను ధ్యానం చేస్తున్నాను, దెయ్యాలన్నీ నేను చేస్తే సొద్దా ఉండని మళ్ళీ వేరే బెడ్రూమ్ లోకి పోయి పడుకున్నా. పడుకుంటే కళ్ళు అట్లా మూసుకుంటే మేడం, అటొకటి ఇటొకటి ఇట్లా పోతున్నాయి. మళ్ళీ వస్తున్నాయా? అసలు కళ్ళు మూసుకుంటే చాలు, ఇట్లా ఆకారం ఒకటి ఒక పక్క కుడి పక్కకు పోతుంది, ఒకటి ఎడం పక్కకు వస్తుంది. 2 క్రాస్ అవుతున్నాయి నా కళ్ళ ముందు. కళ్ళు మూస్తే మాత్రం క్రాస్ అవుతున్నాయి. అసలు ఆ రోజు నిద్ర అనేది లేదు. ఇక బెడ్ కానుకొని అంతే కూర్చున్నా. తెల్లారింది. క్షమాపణ చెప్పుకున్నారా అయితే తర్వాత? అది తెల్లారి మన సత్సంగంలో మన మాస్టర్ని అడిగాను. క్లాస్ చెప్తున్న మాస్టర్ని అడిగితే, అమ్మ మీ ఇంట్లో సోల్స్ ఉన్నాయి, వాటిని పంపించు, లేకపోతే నీకు చాలా ఇబ్బంది అయింది అంటే, ఎట్లా పంపించాలంటే వాళ్ళు అప్పుడు చెప్పారనమాట. అంతా అప్పుడు 10 రోజులు కూడా అవ్వట్లేదు నేను వచ్చి. 3 రోజులు ఇట్లా చెయ్యమ్మా, ఇట్లా చేస్తే ఇట్లా పోతాయి, ఏం భయపడాల్సిన పని లేదు, ఏం చెయ్యవయ్యి అంటే, ఇట్లా ధ్యానంలో కూర్చొని పిలువు వస్తాయి అని చెప్పారు. ఎందుకు పిలిచేది, ఎందుకు? క్షమాపణ చెప్తే సరిపోద్ది కదా, చెప్పమనే చెప్పారు మేడం వాళ్ళు కూడా. చెప్పాను క్షమాపణ. 3 రోజులు కూడా అట్లా కూర్చోగానే వచ్చి బుద్ధిమంతుల్లాగా ఎదురు కూర్చునే ధ్యానం చేసినంతసేపు. 3వ రోజు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైం అయిపోయింది, మీరు వెళ్ళాల్సిందే అంటే కూర్చొని పైకి లెగిసి వెళ్ళటానికి. అసలు ఎంత స్పష్టంగా కనపడిందంటే ధ్యానంలో నాకు అసలు ఎంత విచిత్రం వేసిద్దో ఇప్పుడు కూడా. పైకి లేచిని అదే బ్లాక్ ఆకారాల్లో ఉండే. నేను అన్నాను పోతున్నారు, నేను అన్నాను ఆగండి, అసలు నన్ను ఇంత కష్టపెట్టారు, మీ మొహాలు ఏదో నేను చూడాల్సిందే, ముందు మీరు మొహాలు చూపించాల్సిందే, లేకపోవటానికి లేదన్నా. ఇంకా రివీల్ అయింది, ఫేస్ కనిపించింది మేడం. మా హస్బెండ్ మా అత్తగారు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. నాకు ఒక కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది. ఆ ధ్యానంలో నేను పోట్లాడుతున్నాను. అసలు ఇప్పుడు ఇంత జ్ఞానం నాకు లేదు.
నేను మా ఆయన్నయితే "నీకసలు బుద్ధుందా? ఇద్దరు పిల్లల్ని గాని నా యదానేసి నడి సముద్రంలో వదిలిపెట్టిపోయావు. మళ్ళీ నాతో ఇట్ట ఆటలాడుతున్నావా?" అసలు ఒక మామూలు మనిషితో పోట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా పోట్లాడా. అంటే అక్కడ కనిపించింది మీ అత్తమ్మ, మీ వారు. వాళ్ళిద్దరే మేడం అసలు క్లియర్‌గా మరి కనిపించారు వాళ్ళకేదో నాకు. గతంలో ఏదో చేసుంటావు. లేకపోతే ఈ జన్మలో ఏదో చేసుంటావు. క్షమాపణ కోరుకుంటే సరిపోద్ది గదా! అవును. అప్పటికి అంత నాలెడ్జ్ లేదు మేడం. ఓకే. ఓకే. క్షమాపణ చెప్పే ఆ! పంపించాను గదా! అసలు వాళ్ళు ఆ! అట్లా కనపడేసరికి విపరీతమైన కోపమొచ్చింది. నాకు ఆ! ఇప్పుడున్నంత గూడా లేదు. ఇప్పుడు నేనొచ్చి 2 సంవత్సరాలయితుంది. ఇది ఎప్పుడు ఓకే. సం నేను 15 రోజులు గూడా అవ్వట్ల అప్పుడు ధ్యానంలోకొచ్చి నేను. మళ్ళీ టెస్ట్ ఏమన్నా పెట్టారా వాళ్ళిద్దరిని కనిపించేటట్లు ఏమన్నా? అ అహా! లేదు మేడం. ఇక ఆ తర్వాత వాళ్ళు నాకసలు కనపడలేదు. పొయ్యేటప్పుడు మా ఆయన ఎళ్ళాడు. మా అత్త ఎళ్ళకుండా నుంచుంది. హ్మ్. నేనన్నాను, "ఎందుకత్తయ్య అట్లా నుంచుంటారు? ఎళ్ళండి మీరు గూడా. మీరు చేసిన ఘనకార్యాలు నాకు చాలులే. భౌతికంగా చేసినయి చాలు, ఇప్పుడు చాలు." ఆ చేతుల నొప్పులు నాకు 10 రోజులు తగ్గలేదు మేడం. 15 రోజులు. ఎంత అంటే నొప్పులంటే అంత మీరు నొప్పులు నాకు. భౌతికంలో ఉన్న మీ అత్తయ్య గారిని, మీ హస్బెండ్‌ని అనుకుంటున్నారు. అక్కడుంది జీవాత్మ కోణం కదా! వాటికి ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేసుంటారు. క్షమాపణ అడిగితే సరిపోద్ది. కానీ మీ లోపల ఆవేశం ఉంది వాళ్ళ పట్ల. ఇప్పుడు లేదు మేడం. అప్పుడుంది. కానీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ టెస్ట్ అడగండి. ఆహ్, మాస్టర్స్ అయి ఇంకా ఏమైనా అయితే వాళ్ళ మీద నేనేం నాకు ఆ! నాకిక్కడ ఒక డౌట్ ఏందంటే, ఇప్పుడు వాళ్ళ నుంచి నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. అంతా ఓకే మేడం. నాకిదొచ్చిన డౌట్ ఏందంటే, ఆమె ఎంత సేపటికి ఎళ్ళపోతుంటే ఆ! నేనన్నాను గదా! "ఎందుకత్తయ్య అట్లా నుంచుంటావు? సరేలే వచ్చే జన్మలో నేను నీకు కోడలుగా రాను, కూతురుగా పుడతాలే ఎళ్ళు" అన్నప్పుడు, ఆ! ఆవిడ ఎనక్కొచ్చి నా తల మీద చెయ్యి బెట్టి, ఆ స్పర్శ గూడా ఇప్పటికి గూడా నాకు అనుభూతే మేడం. ఆ! ఇట్లా చెయ్యి తల మీద ఇట్లా బెట్టి ఆమె నవ్వుతా ఎళ్ళింది. అప్పుడు ఓకే. ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను గానీ, ఈ ధ్యానంలోకొచ్చి ఇయన్నీ తెలుసుకున్న తర్వాత, ఓయమ్మ నేను మాటిచ్చాను. ఇప్పుడు ఇది నిలుపుకోవాలా? సరేలెండి మాటిస్తే ఆయనే కానీ నాకు మీరు అర్థం మళ్ళీ ఒక్కసారి మాస్టర్స్‌ని టెస్ట్ పెట్టమనండి. హ్మ్. వాళ్ళిద్దరి పట్ల నా నా లోపల ఇంకా నా జీవాత్మలో ఇంకా ఆవేశం ఏమన్నా ఉందా? కోపం ఉందా? మాస్టర్స్ ఒకసారి టెస్ట్ పెట్టండి అని అడగండి. హుహు. ఓకే మేడం. ఆ! ఓకేనమ్మా? ఓకే హ్మ్. మేడం. నాకు మాత్రం ఇదొక సమస్య, పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది ఇది నాకు. అమ్మ! మళ్ళీ నేను జన్మ తీసుకోవాలా? ఏం లేదు. ఏం లేదు. మనం చనిపోయే టయానికి మనకుండే ఇంటెన్షన్ బట్టి అందుకే నేనిప్పుడు చెప్తుంది. వాళ్ళ హ్మ్. మీద మీకు ఎటువంటి భావన లేకుండా మీ జీవాత్మలో జీరో చేసేస్తే ఓకే. లేకపోతే తప్పకుండా కూతురుగాను మరి ఏదో ఒక క్వెషన్ రావాల్సిందే. అందుకని అదే క్వెషన్ చేసుకోండి ఒక్కసారి. అదే మాస్టర్ ఆ! పి పితృ చేసేటప్పుడు గూడా ఆ! వాళ్ళని పిలిసి క్షమాపణలు చెప్తాను మేడం. కానీ నాకు క్షమాపణలు చెప్తున్నారు. క్షమాపణలు వేరు. ఇక్కడ టెస్ట్ పెట్టాలా. టెస్ట్ అడగండి. మీ లోపల ఆ ఆవేశం ఉందా? లేదా? అనేది టెస్ట్ ద్వారానే మీకు తెలుస్తది. ఓకే మేడం. ఓకే మేడం. హ్మ్. తప్పకుండా టెస్ట్ మేడం. పెట్టండి మాస్టర్స్. నాకు వాళ్ళ హ్మ్. పట్ల ఎటువంటి భావంతో ఉన్నాను అని. హ్మ్. ఓకేనా? ఓకే మేడం. థాంక్ యూ మేడం. అదే ఓకే. అదే పెద్ద డౌట్. అడగండి. టెస్ట్ ద్వారా మీరు పాస్ అయ్యారు. అక్కడ వాళ్ళిద్దరు కనిపించిన న్యూట్రల్‌గా ఉన్నారా? ఆవేశపడుతున్నారా? అయన్నీ చెక్ చేయండి. ఓకే మేడం. లేకపోతే జన్మ తీసుకొని రావాలి. మీ ఇష్టం. అది ఇప్పుడే గదా చెప్పాను. చనిపోయేంత వరకు గమనిస్తారు. మన హ్మ్. లోపలిది మారుస్తామేమోనని. హ్మ్. మార్చకపోయామనుకోండి మన హ్మ్. సంచిలోకెళ్తది. ఓకే మేడం. ఓకే. ఓకేనా? తప్పకుండా మేడం. హ్మ్. థాంక్ యూ భవాని. మేడం. ఓకే మా. భవాని. నమస్తే భవాని. మేడం. నమస్తే అమ్మ చెప్పురా. హ్మ్. ఇప్పుడు అయితే పాములది మనం ధ్యానంలో అనుకోవాలి కదా మేడం. మీరు కూడా మా లెక్కన జీవరాశులు అని అనుకోవాలి కదా మేడం. ఏందమ్మా? పాములది మనకు ఆ! ఇప్పుడు డ్రీమ్ పాముల్ని నాకు చెప్పండి మేడం. నీ క్వెషన్ క్లారిటీగా అర్థం కాలేదురా. ఒకసారి మళ్ళీ అడుగుమా. ఇప్పుడు సర్పాలది కోసింది పాములను కోసిన డ్రీమ్ నాది కూడా ఉంది. ఆ! అయితే సర్పదోషం ఉంది కదా! 11 డేస్ చేసుకున్నావమ్మా? చేసుకున్నా మేడం. స్కిన్‌ది కూడా ప్రాబ్లమ్ ఉండే. ఇప్పుడు అది కూడా పోయింది. మెడిసిన్ వాడుతున్నా గానీ ఓకే. చేసుకున్నా. ఇంకొక డౌట్ మేడం అడగచ్చా? అడగమ్మా. ఇప్పుడు 11 అది 7 గంటల లోపల సార్ కూడా చాలా క్లాసులలో చెప్తాడు కదా! 7 గంటల లోపల తీసేయాలని చెప్తాడు కదా! హ్మ్. నేనిప్పుడు నా బిడ్డ విషయము ప్రొద్దున ఏడుస్తా. టీ తాగినప్పుడు దుఃఖమొస్తది. మళ్ళా ఇగ 10:00, 10:30కి కర్మ విపాకము క్లాసెస్ ఇవన్నీ అయ్యేసరికి ఇగ పోతది. ఆ దుఃఖం పోతది. మళ్ళా ఒక్కదాన్ని కూర్చుంటే అలోన్‌గా కూర్చుంటే అస్తది. అది ఎలా పోవాలి మేడం మళ్ళా? జీవాత్మలో అట్లా పోయినట్టే. అంటే మీరు మధ్యరాత్రిలో ఏమన్నా దుష్కర్మలు ఏమన్నా చూసుకున్నారో ఏమో ఆ అవేర్‌నెస్ పెరిగే కొద్దీ మీరు క్వెషన్ చేసుకోవచ్చు.
నాకెందుకు ఈ దుఃఖం వస్తుందని క్వెషన్ చేసుకోండి మీకు మీరుగా. ఆ! ఓకేనా? ఇప్పుడు అదే సార్ చెప్తారు కదా 7 గంటల లోపల ఉంచుకోవద్దని అంటే మీరన్నట్టు. ఇప్పుడు 7 గంటల లోపు మర్చిపోతే భౌతికంలో మర్చిపోవాల. భౌతికంలో హ్మ్. మర్చిపోవాలి అంటే ఏ విషయానికైనా దానికి తగ్గ జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని అందిస్తూ మనం మర్చిపోవాల. అలా హ్మ్. మర్చిపోన సమయంలో ఆటోమేటిక్‌గా జీవాత్మ దాకా వెళ్తది. జీవాత్మ దాకా వెళ్ళినప్పుడు ఆహ్, సా సరే మాస్టర్స్ గమనిస్తూ ఉంటారు చివరిదాకా. మనం చనిపోయే క్షణం దాకా. ఆలోపు మర్చిపోతే ఓకే. లేకపోతే కర్మ సంచిలోకెళ్తది. ఇంకొకటి ఈ జ్ఞానము మన ఆత్మలో కూడా వెళ్తుంది. ఇప్పుడు నిజం. ఆత్మలో అంటే ఆ శుద్ధ చేతనాత్మక మనస్సులోకి ఇవన్నీ చేర్చుకుంటూ ఉంటాం. స్టోరేజ్ చేసుకుంటుంటాం మన ఆత్మలోకి. మన హ్మ్. ఆత్మకి ఆహ్, తర్కం తెలీదు, విచక్షణ తెలీదు, ఏమి తెలీదు. కానీ అవును. దేన్నైనా సరే ఆత్మలో అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని హ్మ్. మీకు ఈ ఆటోమేటిక్‌గా వీళ్ళ మీద ఏదైనా కోపం ఇవన్నీ ఉన్నప్పుడు మన ఆత్మలోకి స్టోరేజ్ అయిపోయి అది కర్మ రూపంలో మళ్ళీ జన్మ తీసుకొని రావాల్సొస్తది. హ్మ్. ఎందుకంటే దానికి ఏం తెలీదు. మనం ఏదిస్తే అది పెట్టుకుంటూ ఉంటది. అవునవును. అందుకని భౌతికంలో ఉన్న విషయాన్ని ప్రతి క్షణము మనం సత్యాన్ని చెప్పుకుంటూ ఉంటే, మనం ఏం చేస్తామంటే ఎక్కడిదక్కడికి మర్చిపోవడం అనేది జరుగుద్ది. ఆ సత్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది మెయిన్ హ్మ్. ఇంపార్టెంట్. ఆ సత్యము నేను ఈ క్షణం నాకు కోపం వచ్చింది. ఏదైనా అనిపించింది వేరే వాళ్ళ మీద. సరే ఎందుకు నాకంత రియాక్షన్? ఎందుకంత కోపం రావాలి? అవసరం లేకున్నా ఇక్కడ నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ లెక్కలు, వాళ్ళ జీవితము, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకున్నాయి. ఒకవేళ ఏదైనా కోపం వచ్చినా కానీ, ఆ కోపాన్ని నేను తీసుకోవాల్సిన అవసరం లేదు అని మనం అక్కడికి డిలీట్ చేయడం అనేది చేస్తే, ఇక్కడికిక్కడే మర్చిపోతాం. ఆ నేను అదే మేడం. నాది లేసినప్పుడు ఏం జరుగుద్ది? ఆ కోపాన్ని మనం తీసుకుంటాం. ఎప్పుడైతే అదే. ఆ అదే. కోపాన్ని మనం తీసుకుంటామో, నా మీద కోప్పడ్డారని మననం, మననం, మననం. ఇంక రోజులు, గంటలు, రోజులు, వారాలు తరబడి గుర్తుపెట్టుకుంటుంటే ఆటోమేటిక్‌గా జీవాత్మలోకెళ్ళిపోతాం. ఓకే. ఓకే. అవును. అతనికి కోపమొచ్చింది. అతని నోరు అతని ఇష్టం నా చెవి నా ఇష్టం అని వదిలేయగలిగే శక్తి మనం పెంచుకోవాల. అతనికి ఏ అదే మేడం. ఫ్రస్ట్రేషన్ ఉందో, మన ఎదుటి వ్యక్తికి ఏ ఫ్రస్ట్రేషన్ ఉండి అంటున్నారో, మరి ఏదో మనకు తెలీదు. దీనివల్ల నా ఆనందం కోల్పోతాను. నన్ను నేను డిస్టర్బ్ చేసుకుంటాను. నా శక్తి కోల్పోతాను. ఇవన్నీ నేను కోల్పోవాల్సిన అవసరం లేదు. అని మనకి మనంగా ఆ సత్యాన్ని ఎమ్మటనే ఇచ్చామనుకోండి, దాన్ని ఫాస్ట్‌గా లోపలికి తీసుకోలేం. అందుకని ఇప్పుడు నా హ్మ్. బిడ్డ మర్చిపోవాలన్నప్పుడు దుఃఖమొస్తది. ఏడుస్తా ఊరుకుంటా. ఇప్పుడు నాది 7 గంటల లోపల అయిపోతది. చాలా మటుకు అనుకుంటా. అది కరెక్టేనా నాది? నా డిసిషన్ అట్లా? అంటే ఆ దుఃఖము ఎందుకొస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? నీ గతంలో చేసిన మీ దుష్కర్మ వల్ల వస్తుందా? నీ సహజీవాత్మ యొక్క బాధ నీకు కనెక్ట్ అవుతుందా? ఇవన్నీ క్లారిటీలు కావాలి. అందుకని మీరు క్వెషన్ చేసుకున్నప్పుడు ఆ బాధ ఎక్కడి నుంచి వస్తుందో మీకు క్లారిటీ ఇస్తారు. ఏమని అడగాలి మేడం క్వెషన్? అదే క్వెషను మాస్టర్స్ నాకు ఈ దుఃఖం విపరీతంగా ఉంది. మరి ఈ దుఃఖానికి కారణం ఏంటి అని క్వెషన్ చేసుకోండి. అదే ఇవన్నీ తెలుస్తున్నాయి. నా వాస్తవం నేను కారణం అన్నీ అనుకుంటూనే ఉంటా. క్లాసులు వింటుంటా అన్నీ ఉన్నాయి గానీ అదేమ్మా. అది మీ గతంలో మీరు చేసిన దుష్కర్మ వల్ల వస్తుందా? మీ హ్మ్. సహజీవాత్మల వల్ల వస్తుందా? మీ చుట్టూ ఉన్న మీ వాళ్ళ వల్ల వస్తుందా? ఇదంతా క్లారిటీ ఇస్తారు మీకు. ఓకే. ఓకే. దాన్ని బట్టి మీరు బయటికొచ్చేయొచ్చు. ప్రతి దుఃఖము మీదే అని రూల్ ఏమి లేదు. ఆ! పక్కనున్న వాళ్ళది కూడా మనకి కనెక్ట్ అవుతూ ఉంటది. అది తెలుసుకొని 36, మనం బయటకొచ్చేయొచ్చు. 36 బ్రేక్ చేసి అడగొచ్చు కదా మేడం. అక్కడక్కర్లా ధ్యానంలో అడగండి. మార్నింగ్ టైము ధ్యానం చేసేటప్పుడు క్వెషన్ ఆ! చేసుకుంటే ఆన్సర్ వస్తది. దాన్ని బట్టి మీరు క్లారిటీతో బయటకొచ్చేయి. అది నైట్ ఓకే. 72 బ్రీత్స్‌లో అడగక్కర్లేదు. మార్నింగ్ సరే. ధ్యానం చేసుకుంటారు కదా! అప్పుడు క్వెషన్ చేసుకో. ఓకే మేడం. థాంక్ యూ మేడం. ఓకేనమ్మా? పార్వతి. నమస్తే మేడం. నమస్తే అమ్మా చెప్పండి. మేడం ఒక 8 డేస్ అయిపోయింది మేడం. 8 డేస్ క్రితం ఒక డ్రీమ్ వచ్చింది మేడం నాకు. హ్మ్. అయితే ఆ డ్రీమ్‌లో మా తమ్ముడు చనిపోయినాడు. చనిపోయి ఒక చెయ్యి ఆహ్, కట్ అయిపోయి పక్కనుంది మేడం. హ్మ్. కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు నాతో. ఏదో మాట్లాడుతున్నాడు. హ్మ్. అట్లా వచ్చింది మేడం. అది ఏం అర్థం మీ తమ్ముడు కాలేదు. ఎక్కడుంటారమ్మా? చనిపోయాడు మేడం. 3 ఇయర్స్ అయిపోయింది చనిపోయి. ఎలా చనిపోయారాయన? అంటే ఆయన అదే ట్రైన్ కింద పడి చనిపోయాడు మేడం.
ఆహా! అంటే అది బాడీ ముక్కలు ముక్కలు అవ్వడం అదేమన్నా చూసున్నారమ్మా? నేను చూడలేదు మేడం. అది తల కట్ అయిందని చెప్పారు. మళ్ళీ పోస్ట్‌మార్టం చేసి ఇంటికి తెచ్చే లోపల అంతా మామూలుగా చేసుకొని తీసుకొచ్చారు. ఊరికే మొఖం ఒక్కటి చూపిచ్చారు. మిగతా అంతా మొత్తం ఓకే. ఇక్కడ చుట్టేసారు. ఇక్కడ వాళ్ళ చెయ్యి తెగి పడిపోయిందన్నారు గదా! కలలో. ఆ! అతను మీ తమ్ముడిలాగా అనిపించాడా? ఆ! తమ్ముడే మేడం. ప్లేసు? ప్లేసు అదే ఒక బల్ల మీద పడుకోబెట్టారు మేడం. ఆ! ఆ బల్ల మీద కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు. చెయ్యి ఒక్కటి కట్ అయ్యి పక్కనుంది మేడం చెయ్యి. అతను బతికే ఉన్నాడయితే. హ్మ్. అతనికి క్షమాపణ చెప్పుకోండి. అసలు ఆ సిట్యుయేషన్ చూసినప్పుడు మీకేమనిపించింది? మీ తమ్ముడి దగ్గరికి వెళ్లి మాట్లాడాలి, హాస్పిటల్‌కి తీసుకుపోవాలి, ఇలా ఏమైనా అనిపించినియా? ఏమనిపించలా. చనిపోయినాడు గదా! ఆల్రెడీ. ఆ! మళ్ళీ అది. ఏంటి ఇలా వచ్చింది అని మీ తమ్ముడిని అనిపించింది పెట్టి మేడం. మీ తమ్ముడిని పెట్టి మీకు చూపిస్తున్నారు. గతంలో మీరు అతని చెయ్యి నరికారు. ఆ! అందుకని మీ తమ్ముడి విషయంలో మీరెప్పుడైతే బాధపడుతున్నారో, అయ్యో! ఇలా అయింటదని అప్పుడు మీకు సంబంధించిన మీ దుష్కర్మ లెక్క ఓపెన్ అయింది. ఆహా! అందుకని ఆ! క్షమాపణ చెప్పండి అతనికి. ఆ! అతని ప్లేస్‌లో మీ తమ్ముడిని పెట్టి చూపించారమ్మా. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మా తమ్ముడు ఇప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు గదా మేడం. ఇప్పుడు హ్మ్. అతను ఇక్కడే సోల్ ఉంటుందంటారా? మరి వేరే జన్మ తీసుకుంటుందా? అది మీకు అనేది కనిపిస్తదిలెండి. అతను ఇక్కడే ఉంటే మీకు కనిపించడమో, లేకపోతే మాస్టర్స్ తీసుకురావడమో ఏదో ఒకటి చేస్తారు. అంటే మేడం అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి సారు 72 బ్రీత్ చేసుకొని చూసుకోమ్మా అంటే అప్పుడు హ్మ్. చూసుకున్నాను మేడం. హ్మ్. చూస్తే అప్పుడు ఒక పెద్ద కొండ మీద ఒక వైట్ డ్రెస్ ఏసుకొని కూర్చొనున్నాడు మేడం పీస్‌ఫుల్‌గా. హ్మ్. అలా కనిపిచ్చాడు. అప్పుడు త చెప్పారా? గైడ్ చేసారా అతనికి? ఆ! అప్పుడు అంత నేను అప్పుడే స్టార్టింగ్‌లో వచ్చాను. నాకంత శక్తి లేదు. హ్మ్. ఊరికే కనబడ్డాడు అంతే. కనబడ్డాడు వైట్ డ్రెస్ ఏసుకొని మంచిగా చూసాను. నేనెక్కుతున్నా. కొండ ఎక్కుతుంటే నేనెక్కలేకపోయా. ఎక్కలేక కింద పడిపోయానన్నమాట అప్పుడు. హ్మ్. హ్మ్. అట్లా కనిపిచ్చాడు. హ్మ్. ఇంక సారేమన్నారంటే, "ఆయన మంచిగా పీస్‌ఫుల్‌గా ఎళ్ళిపోయాడులేమ్మా. ఇంకేం బాధపడనవసరం అవసరం లేదు" అంటే అన్నాడు. అక్కడ అంటే ఆయన బాధతో లేరు కాబట్టి, ఆ! మీరు దాని హ్మ్. గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. వదిలేయండి. అంటే అంటారు గదా మేడం! సూసైడ్ వాళ్ళకి తొందరగా వాళ్ళు ఎళ్ళరు. ఇక్కడిక్కడే ఉంటారు. ఎర్త్ బౌండ్ సోల్ అంటారు కదా! అందుకు అంటే డౌటొచ్చి మాస్టర్స్ గైడెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది సూసైడ్ ద్వారా మరణం తీసుకోవాలి అనే అనుభవంతో వచ్చేవాళ్ళు గూడా ఉంటారు. ఓకే. 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 ఓకే మేడం. అందుకని మనం డిసైడ్ చేయలేం దాన్ని. ఆ! ఆ! అదే అతనక్కడ క్లారిటీ మేడం. ఆ! హ్యాపీగానే, పీస్‌ఫుల్ గానే ఉన్నారు కాబట్టి మాస్టర్స్ చూసుకుంటారులెండి. ఆ! ఇంకా ఓకే మేడం. మీరేదైనా గైడ్ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళు ఆ! మాస్టర్స్ మీకు కలుపుతారమ్మా తప్పకుండా. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. ఓకేనమ్మా? హ్మ్. అలా వచ్చింది మేడం. ఇప్పుడు ఒక 1 వీక్ ఇది ఇట్లా వచ్చింది మేడం. ఊరికే క్షమాపణ చెప్పుకుంటే సరిపోతుందా మేడం? అంతేమ్మా. ఓకే మేడం. ఊరికే థాంక్ క్షమాపణ ప్లస్ ఆ! మీరు మీ జీవాత్మలో గూడా ఎరుక పెంచండి. ఓకే ఒక మేడం. మనిషి మన కళ్ళ ముందు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ! అతన్ని కాపాడడానికి నా వంతు ప్రయత్నం నేను చేయగలగాలి. ఆ! నా జీవాత్మలో ఆ హెల్ప్ చేసే గుణం పెరగాలి ఆ! అని మీరు గైడ్ చేయండి మీ జీవాత్మని. మరి అంటే చూస్తుంది వేరే కానీ కనీసం ఆ! ఆ! దగ్గరికి పోయి ఏదైనా హెల్ప్ కావాలా? అతనికి ఇంకేదైనా చేద్దామా అన్న అవేర్‌నెస్ మీ జీవాత్మకి అక్కడ లేదు. ఆ! ఓకే. మీరు చూస్తూ ఉన్నారు. అంటే అందుకని మేడం అంటే వేరే హ్మ్. వాళ్ళైతే అట్లా ఏమో చనిపోయాడు గదా! ఆల్రెడీ ఎట్లా అని ఎవరైనా అవ్వనియండి. అదే అనిపించింది మీకు మేడం. ఆ హెల్ప్ చేసే గుణం ఇంకా రాలేదు. ఆ! అలా ఉండగలిగినప్పుడు అక్కడ పరిస్థితుల్లో అసలోళ్ళని గూడా పెడతారు. ఓకే. 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 ప్రస్తుతం మీ తమ్ముడిని పెట్టినప్పుడన్నా కనీసం మీరు వెళ్లి హెల్ప్ హ్మ్. చెయ్యాలి అనేది ఏమన్నా ఆలోచిస్తారేమో! ఆ హ్మ్. అవేర్‌నెస్ అక్కడొచ్చిందేమో అని మీకు హ్మ్. మీ తమ్ముడిని పెట్టారు. ఓకే. అంటే ఓకే. మీలో పరివర్తనొచ్చిందా లేదా అని. ఆ! ఓకే మేడం. అందుకని. ఓకే. ఓకే. పాయింట్ అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. మీ థాంక్ యూ. తమ్ముడిని పెట్టి హ్మ్. చూపించారు. ఓకే. ఎందుకంటే ఆ ప్లేస్‌లో తమ్ముడంటే గబగబా వెళ్లి పరిగెట్టుకుంటా హ్మ్. హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీ హ్మ్. తమ్ముడైనా సరే మీకు పరివర్తన రాలా. అంటే మీ హ్మ్. లోపలే మీ హ్మ్. కళ్ళ ముందు ప్రమాదంలో ఉన్న వాళ్ళని హ్మ్. కాపాడాలి అనే ఎరుక హ్మ్. రాలా. హ్మ్. అందుకని ఓకే. మీరు హెల్ప్ చేయాలి అనే గుణం మీ జీవాత్మలో పెరగాలి కాబట్టి మీరు హ్మ్. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు గైడ్ చేయండి. ఓకే. ఓకేనమ్మా? ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. విజ్జి, విజ్జి మాట్లాడవమ్మా? ఫైన్ ఈవినింగ్ మ్యామ్. చెప్పమ్మా. నా ఫ్రెండ్‌కి ఒక కల వచ్చింది మేడం.
అవునా? ఆవిడున్నారారా? లేదు. అవునా? బయట తనతో ఉన్నారు మాట్లాడుతున్నా. వాళ్ళిద్దరు. డైరెక్ట్‌గా మాట్లాడితే బెటర్‌రా. కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పే విధానానికి, మనం చెప్పే విధానానికి డిఫరెన్స్ వస్తదిరా. లేదు, ఫోన్ చేస్తావా? మాకు సంబంధించింది కూడా వచ్చింది తనకు. అందుకు అదే. తనని ఫోన్‌లో కలిపితే కొంచెం క్లారిటీ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆవిడ చేసిన కర్మ, కానీ వాళ్ళ తమ్ముడిని పెట్టారు. అందుకని మనం డిసైడ్ చేయలేం. వాళ్ళు కూడా కాన్ఫరెన్స్‌లో కలిపామంటే, వాళ్ళతో మాట్లాడి మనం డ్రీమ్ డీకోడ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇప్పుడు వచ్చేసి ఆవిడకి వచ్చేసి కళ వచ్చింది కదా, దాంట్లో మా వదిన చనిపోయినట్లుగా కనిపించిందంట. అందుకేమ్మా నేను ఆవిడతో మాట్లాడితేనే క్లారిటీ వస్తది. మీ డ్రీమ్ అనుకోండి, నేను 4, 5 క్వెషన్స్ అడగొచ్చు. ఇప్పుడు వాళ్ళకొచ్చింది కాబట్టి, వాళ్ళ దాంట్లో ఏం పెట్టారో ఏమో మనకు క్లారిటీ రాదురా. అందుకని. సరే. కాన్ఫరెన్స్‌లో ఒక్కసారి కలుపు. తను మాట్లాడేటప్పుడు నేను క్లారిటీ ఇచ్చేస్తా. సరే. సరే మేడం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మేడం. ఓకే. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా క్వెషన్స్ అడుగుతారా? పార్వతి మాట్లాడావు కదమ్మా? మాట్లాడలేదా? మాట్లాడా మేడం, అదే. మాట్లాడాను. మాస్టర్స్ మనము ఖనిజాలు, వృక్షరాజ్యం, జంతురాజ్యం, మానవ రాజ్యంలోకొస్తాం. మానవ రాజ్యంలోకొచ్చాక మనము స్టార్టింగ్ జన్మల్లో అంతా ప్రతి జన్మలో జ్ఞానం తీసుకుంటూ ఉంటాం. అది సరి అయినదా, సరికానిదా అనేది ఉండదు. ఆ జన్మల్లో తీసుకున్న ఆ జ్ఞానాన్ని తీసుకుపోయి మన ఆత్మలో నిక్షిప్తం చేస్తుంటాం. ఆత్మలో స్టోరేజ్ చేస్తుంటాం. ఎందుకని ఆత్మకి మాత్రం విచక్షణ, తర్కం ఏమి ఉండవు. అది ప్రతి దాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. దాని డ్యూటీ అది. అది చేసుకుంటూ ఉంటది. ఎప్పుడైతే ధర్మంలో ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, దివ్యత్వంలోకి వెళ్ళాలి అన్న ఎరుక మనకెప్పుడైతే వస్తుందో, అప్పుడు మన జీవుల్లోనూ, జీవాత్మలో, ఆత్మలో అన్నింటిలో పరివర్తన తెచ్చుకోవాలి. అన్నింటినీ చెక్ చెయ్యాలి అనేది మనకు ఆ అవేర్‌నెస్ వస్తుంది. ఎప్పుడైతే ఆ అవేర్‌నెస్ వస్తుందో, మనం ఇంక చెకింగ్‌లోకెళ్తూ ఉంటాం. ఇప్పటిదాకా మనము క్లాసులన్నీ విని, భౌతికంగా సరిగా ఉంటే సరిపోతుంది అనుకున్నాం. ఆ కళలకు కనెక్ట్ అవ్వగా మళ్ళీ జీవాత్మలో సరి చెయ్యాలి అనుకున్నాం. ఎప్పుడైతే ఈ ఆత్మలో ఉంచిన దాన్ని కూడా మార్చాలి అనుకున్నప్పుడు, గతంలో ఉన్నదానికి గైడ్ చేస్తూ, గత ఆత్మలో ఉన్నదాన్ని కూడా చేంజ్ చేసుకోగలిగే శక్తి మనకుంది. అంటే పోను ప్రస్తుతం జీవుడుగా, జీవాత్మగా ఈ రెండింట్లో సరిచేస్తూ ఉన్నాం. అందుకని మనము ఆత్మకు కూడా విచక్షణ ఉంది అని అనుకోవడానికి లేదు. ఏదైనా సరే స్టోర్ చేసేస్తది. అందుకని ఇప్పుడు ఇంద్రియాల ద్వారా ఏం చేస్తున్నాం? సరి అయిన వాటినే తీసుకుంటున్నాం. సరికాని వాటిని అక్కడికక్కడే బయటికి పంపించేస్తున్నాం. అలాగా మన ఇంద్రియాలు తయారవ్వాల. అంటే వాటి మీద మనం ఆధిపత్యంతో ఉండాలి కానీ, అవి మన మీద ఆధిపత్యంతో ఉండకూడదు. అవి మన మీద ఉన్నాయనుకోండి, ఏయి పడితే అయి స్టోర్ చేసేస్తది. కానీ వాటి మీద మనం ఆధిపత్యంతో ఉన్నాము. మన లోపల ఒక అసూయొచ్చింది. అసూయ వచ్చినప్పుడు ఆ అసూయని బ్యాలెన్స్ చేసే శక్తి మనకొస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఇంద్రియాల మీద మనం ఆధిపత్యంతో ఉండాలి. ఇంద్రియాలు మన మీద ఆధిపత్యంతో ఉండకూడదు. లేకపోతే మనం బ్యాలెన్స్ చేయలేము. అందుకని మన ఇంద్రియాలని ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా ఉన్నప్పుడు, అక్కడ ఉన్న సిట్యుయేషన్‌లో మనకి అవసరం లేని మాటలు వినపడుతున్నాయి. ఆఫ్ అయిపోవాల. నాకు అవసరం లేదు. ఇవి నా దృష్టిలో పడకూడదు, నా చెవిలో పడకూడదు, నా వాక్కులో రాకూడదు, తిరిగి మాట్లాడకూడదు అని మనం ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేసేయాల. అప్పుడు ఆటోమేటిక్‌గా అయి తీసుకోవడం ఆపేస్తాయి. ఒకవేళ అయి తీసుకోవడం ఆపేయలేదు, తీసుకున్నాయి. తీసుకోగానే ఏం చేస్తుంది? మన మనస్సు మీద ప్రభావం చూపిస్తది. మన మనస్సు మీద ప్రభావం చూపించినప్పుడు ఏమవుతుంది? మన మనస్సు వాడట్లా అంట, వీడిట్లా అంట, జడ్జిమెంటు, కంప్లెయింటు ఇంక మొత్తం వచ్చి కూర్చుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి. మనం అప్పుడు మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చోగానే వాడు అలా మాట్లాడాడు గదా! వాడు అట్టాంటోడు. వాడు మంచోడు కాదు. ఇంక ధ్యానం ఎక్కడ కుదురుద్ది? ధ్యానం కుదురుద్దా? కుదరదు. అంటే ఇంద్రియాల ద్వారా ఏమి తీసుకోవాలో సరియైన వాటినే తీసుకోవాలి. సరికాని వాటిని అక్కడికి అడ్డుకట్టేసి నెట్టేయాల.
సరికాని వాటిని తీసుకునే కొద్దీ అవి మన మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. మన మనస్సు మీద ఎప్పుడైతే ప్రభావం వస్తుందో మనకి ధ్యానం చేసిన ధ్యానం కుదరదు. అందుకని ఈ భౌతిక శరీరం, భావనామయ శరీరం, మానసిక శరీరం. ఈ 3 శరీరాలని ఎప్పుడు అవసరమైన వాటినే తీసుకునే విధంగా మనం తయారు చేసుకోవాలి. అవసరం లేని వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలి అంటే ఏం చేయాలి? దానికి తగ్గ సత్యాన్ని, జ్ఞానాన్ని మనం అందించాల. ఎప్పుడైతే అందిస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. అలాగా మనం చేస్తూ ఉండే కొద్దీ మనకి ధ్యానం కుదురుతుంది. లేకపోతే మనకి ధ్యానం కుదరదు. ఇప్పుడు భౌతికంలోనే మర్చిపోవాలి. మరి భౌతికంలో మర్చిపోలేదు. గతంలోదే మార్చుకోలేకపోయాం. ఇప్పుడు భౌతికంలో ఉన్నదాన్ని ఎక్కువగా ఆలోచించి ఏమవుతుంది? మన లోపలికెళ్ళిపోతుంది. జీవాత్మకి చేరిపోతుంది. మరి జీవాత్మకి చేరింది అంటే ఏదో ఒక రోజు కర్మ సంచిలోకెళ్ళిపోతుంది. అంటే ఎంత జాగ్రత్తగుండాలా? ఎంత ఎరుకుండాలా? ఎవరు మనల్ని సరిచేసేది? మనల్ని మనమే సరిచేసుకోవాలి. ఇప్పుడు బాబా వచ్చారు, సబ్కా కొట్టారు. కొట్టాక ఆ క్షణం వెళ్ళిపోయినియి. కానీ వాళ్ళకే ఉన్నాయి ఇంకా లోపల వీళ్ళ మీద. అది మనం క్షమాపణ అడగడం ద్వారా ఇంకొంచెం తొందరగా మార్పొస్తది. అలాగా మనం క్షమాపణ అనేది అక్కడే అడగగలిగే శక్తి పెంచుకోవాలి. డ్రీమ్‌లోనే మన ద్వారా బాధించబడ్డవారు కనిపించగానే అక్కడే క్షమాపణ కోరుకోవాలి. ఆ క్షమాపణ కోరుకుంటే మనకు అర్థమవుతది. కానీ ప్రతి సిట్యుయేషన్‌కి ఒక కారణం ఉంటుంది. కారణాన్ని వెతకండి. ఇప్పుడు కొంతమందికి కారణాన్ని వెతకమని చెప్తాం. మాకు రాలేదు అని చెప్తారు. కానీ మాస్టర్స్ ఏమంటున్నారు? మేము మీకివ్వాల్సిన ఆహ్, ఇన్ఫర్మేషన్ మీకిస్తున్నాం. కానీ మీరు ఆ సిగ్నల్స్ అందుకోవటం లేదు అంటున్నారు. ఒక ఆవిడకి అలాగిచ్చారు. మేమిస్తున్నాము, కానీ మీరు సిగ్నల్స్ అందుకోవట్లేదు. ఎందుకని? మన జీవాత్మలో నా వాస్తవానికి నేనే గదా సృష్టికర్తని. మరి నేను ఏదిస్తే అది పొందుతాను కాబట్టి, ఈరోజు ఇది పొందానంటే గతంలో ఇచ్చాను అన్న అవగాహన లేనప్పుడు మన జీవాత్మ రికార్డ్ రూమ్ దాకా వెళ్ళదు. రికార్డ్ రూమ్ దాకా వెళ్ళి, రికార్డ్ చెక్ చేసి, మళ్ళీ భూమి మీదకి రావాలి. ఈలోపు ఇంకొకటి ఎతుకుతూ ఉంటది. ఇంకో దారుందా? ఇంకొక దారుందా? ఎన్నో దారులు ఎతుకుతూ ఉంటుంది. ఆ దారులన్నీ వెతకటంలోనే సరిపోతుంది. అసలు విషయం మర్చిపోతాం. ఎందుకని మన జీవాత్మకి అంత స్ట్రాంగ్‌గా మనం ఆ జ్ఞానాన్ని అందించాల. ఆ జ్ఞానాన్ని అందిస్తే అప్పుడు అది తప్పకుండా పోయి తీరుతుంది. ఒక మేడంకి ఇలాగే పైకి పోయి నాకేమి చూపించడం లేదని అడుగుతుంది. ఆమె తాళాలిచ్చి భూమి మీదకి పంపించారు. అమ్మా నీ కీస్ నీకిస్తున్నాను. నువ్వు పోయి కర్మలన్నీ లెక్కలు ఓపెన్ చేసి క్లియర్ చేసుకో అని చెప్తున్నారు. మరి మాస్టర్స్‌ది కాదు గదా! మనది గదా! మన లోపల ఆ అవగాహన లేకపోవటం వల్లే గదా! మనం అక్కడి దాకా పోలేకపోతున్నాం. మరి మన లోపల అవగాహన ఉంటే తప్పకుండా వెళ్తామా? వెళ్ళమా? అది. అలాగా మన లోపల ఆ ఎరుక పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. భౌతికంలో మనం ఏ జ్ఞానమైతే విని చక్కగా ముందుకు వెళ్తున్నామో, ఎప్పటికప్పుడు మన లోపల దానికి కూడా మనం అందించాల. అది మన డ్యూటీ. మనం చేయాల్సిన పని ఎవరో వచ్చి చెయ్యరు. మనం చెయ్యాలి తప్పకుండా. దానికి అందిస్తూ ఉండాల. ఆ జ్ఞానాన్ని అందించడంలో రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు బాగా కొంతసేపు బై హార్ట్ చేసి డీప్‌లోకి వెళ్ళిపోండి. మననం చేయండి. మననం. మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా మననం చేయండి. ఈ మధ్య ఒక మేడం చెప్తున్నారు ఈరోజు. ఆవిడ బాగా ఇదివరకు ఇంప్లిమెంట్ చేసేదాన్ని కాదు. వినడం వరకే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం వినడంతో పాటే దాన్ని ఆచరణలో కూడా పెడుతున్నాను మేడం. పెట్టాక మార్పెక్కువుంది. వినడము, రాయడము, చదవటము ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆచరణలో పెట్టాను. పెట్టాక అసలు నా లైఫ్‌లో చాలా చేంజ్ ఉంది అంటుంది. అంటే మనం గమనించుకోవాలి గదా! మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము, ఆచరించట్లేదు అనేది. అది. అందుకని మనం డ్రీమ్ వరల్డ్‌లో కనెక్ట్ అవుతున్నాం. ఆచరించామే అనుకోండి, మన జీవాత్మలో మార్పొచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ జన్మలోనే మనము ఆధ్యాత్మికల్లోకొచ్చాం. కొంతమంది గత జన్మల్లోనే వచ్చుంటారు. ఈ జన్మలో రాగానే, ఈ జన్మలో ఇక్కడ జరిగి ఇక్కడన్నీ నేర్చుకొని, ఇక్కడ పరీక్షల్లో పాస్ అవుతూ ఉంటాం. ఓకే. చాలా హ్యాపీ అనిపిస్తది. కానీ మన జీవాత్మలో కూడా ఆ జ్ఞానం ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే డ్రీమ్ వరల్డ్ కనెక్ట్ అయినప్పుడు
మనకు అర్థమవుతది. అయ్యో! నేను ఫెయిల్ అయ్యానే అని కూడా అనుకోకూడదు. ఎందుకని? అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. నా జీవాత్మకి ఈ జ్ఞానం లేదు. నేను తప్పకుండా ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి అనే ఎరుక మనలో పెరగాల. ఆ అవగాహన వైపు తిప్పితే బావుంటది. అయ్యో! ఇదేంది నా జీవాత్మలో ఫెయిల్ అయ్యాను. మరి నేనేంటి ఇలాగా అనే క్వెషన్ కూడా అవసరం లేదు. ఓకే. నేను ఈ జన్మలో అన్ని మార్చుకుంటున్నాను. కాబట్టి నా జీవాత్మ యొక్క అవగాహన కూడా పెంచాలి. జీవుడుగా నేను ఏ అవగాహననైతే పెంచుకున్నానో, నా జీవాత్మలో కూడా ఆ అవగాహన పెంచాలి అనేది మనము అనుకోవాల. అది కూడా మనమే చెయ్యాల. మాస్టర్స్ ఎంత చెప్పినా మనం చేయాల్సిందంటూ మనకుంది. అలాగా మాస్టర్స్ కొంత దూరం వరకు ఆ మార్గదర్శకులు మనకు కనెక్ట్ అయ్యుండి అన్నీ చెప్తూ ఉంటారు. ఇంక పొదువుకులు వాళ్ళే ఏం చెప్పరు. మనం నేర్చేసుకున్నాం గదా! నేర్చుకొని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్ళాల. మరి అది ఎంత వరకు చేస్తున్నాము అనేది తెలుసుకోవాలంటే 72 శ్వాసలు తప్పకుండా చేయాలి. ధ్యానం తప్పకుండా చేయాలి. మనం పూర్తిగా ఎన్‌లైట్‌మెంట్‌లోకెళ్ళాలి. మనలో పరిణామం జరగాలి. ఇవన్నీ మన లోపల తృష్ణ, తపన ఉంటే తప్పకుండా లేసి 72 శ్వాసలు చేస్తాం. మధ్యలో ఆ టైంనంతా నిద్రా ధ్యానంతో గడుపుతాం. ఓకేనా మాస్టర్స్? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? నేనిప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉన్నా క్వెషన్ చేయండి. అది. మేడం నమస్తే మేడం. నమస్తే సార్ చెప్పండి. మేడం ఇది అమావాస్యకొచ్చేసి కొంచెం ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతుంది మేడం. ఏంటనేది అర్థం ఏ ఏ కావట్లేదు. ఏంటి సార్? మామూలుగా అమావాస్య వస్తది కదండీ అమావాస్య. ఆ! 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 ఆ అమావాస్య టైంలో ఎనర్జీ లెవెల్ మొత్తం డౌన్ అయిపోయి బాడీ అంతా వీక్ అయిపోతుంది మేడం. ఆ 3 డేస్ అలాగే ఉంటుంది. జ్ఞానంలో కూడా కూర్చోలేకపోతున్నాను. అంటే ఆ రోజంతా మీరు ఎలాగా ఉంటున్నారు? ఆ అమావాస్య టైంలో? ఒక్కసారి మీరు క్వెషన్ పోయినసారి చేసుకున్నారా 72 శ్వాసల్లో? మాస్టర్స్ అమావాస్య అంటే టైంలోనే నాకు ఈ పరిస్థితులు ఎందుకొస్తున్నాయి? నేనెందుకు ఎనర్జీ డౌన్ అవుతున్నాను అని ఒకసారి క్వెషన్ చేసారా? నాకు పోయిన అంటే పోయినసారి అంటే నార్మల్‌గానేమో నేను వర్క్‌లో ఏమైనా వీక్ అయిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నాను. ఈసారి కూడా కానీ సేమ్ అలాగే అయింది. అదే. క్వెషన్ అందుకే చేయలేదు ఒక్కసారి మేడం. క్వెషన్ చేయండి. మాస్టర్స్ నేను అమావాస్య టైంలో నేను ఎనర్జీ లాస్ అవుతున్నాను. నాకు ఎందుకని దీనికి యొక్క కారణం ఏంటి అని క్వెషన్ చేయండి. ఈరోజు క్వెషన్ చేయండి సార్. ఓకేనా సార్? ఓకే మేడం. ఒక్కసారి క్వెషన్ చేయండి. ఇంకొకటి ఆ రోజంతా వర్క్ చేసినా కానీ ఎనర్జీ లాస్ అనేది చాలా తక్కువుంటది. అనవసరపు ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారేమో గమనించుకోండి. గతాన్ని తీసుకురావటం ఓకే. అయన్నీ ఏమన్నా ఉంటున్నాయో ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఏ విషయంలోనైనా సరే ఎమోషన్ అవుతున్నారేమో అది కూడా చెక్ చేసుకోండి. ఓకే. ఓకే. ఎమోషన్ అవుతే మామూలు రోజులలో కూడా అలాగే కావాలి కదా మేడం? ఎమోషన్ ఈ అయితే అంటే అమావాస్య. ఆ టైంలో కొంచెం ఏమన్నా ఎమోషన్ అవ్వటం వల్ల జరిగిందేమో అని గమనించుకోండి. సెల్ఫ్ చెక్ ఓకే. చేయండి. ఓకే. ఇంకొకటి మేడం ఈరోజు 72 బ్రెత్ ఈరోజు చేయడం మాత్రం వల్ల ఈరోజు 72 శ్వాసల కారణాన్ని అడగండి మెయిన్. ఓకే మేడం. ఓకేనా సార్? ఓకే మేడం. ఓకే సార్. మాస్టర్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? ఓకే. అయితే క్లాస్ ఎండ్ చేసుకుందామా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే మాస్టర్స్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ జాయిన్ అవుదాం. మీకు కర్మ విపాకం గురించి అర్థమైందా? పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఇప్పుడు కర్మ విపాకం చేసేటప్పుడు క్షమాపణ కోరుకోవటం ద్వారా కొన్ని కర్మలు దగ్ధమైపోతాయి. ఎందుకంటే వాటిలో పశ్చాత్తాపం కొంత పెండింగ్ ఉంది కాబట్టి. ఆ ప్రాయశ్చిత్తం తోటి మన జీవితంలో పరివర్తన వస్తది. ఆ సేవతోటి. అందుకని కేవలం అయిపోయింది అని అనుకోవడానికి లేదు. కొన్ని పెండింగ్ ఉండవచ్చు. కొన్ని అనుభవించి తీరాలి. కొంత పర్సెంటేజ్ అనుభవించాలి. అంటే అనుభవించినప్పుడే మనలో మార్పొస్తుంది. అందుకని అనుభవించాల్సింది లేదు అని అనుకోవద్దు. ఓకేనా? ఓకే మాస్టర్స్ అయితే.
మళ్ళీ నెక్స్ట్ వీక్ జాయిన్ అవుదాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. ప్రతి డ్రీమ్ గ్రూప్ లో పెట్టండి మాస్టర్స్ దయచేసి. మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ డ్రీమ్ ని వదలద్దు. చిన్న బిట్ అయినా సరే మీరు పెట్టండి మాస్టర్స్. కనీసం మీకు ఫోన్ చేసైనా మీకు ఆన్సర్ చేస్తాం. దయచేసి మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకే మాస్టర్స్, అయితే మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే.